మహాపరిశుద్ధుడా మీకు స్తుతులు చెల్లించుకుని నాయన మరొకసారి నీ పాద సన్నిధిలో చేరి ఈ ఉదయకాల సమయం ప్రభువా నేను స్తుతించి ఆరాధించి నేను గణపరిచి నాయన నీ వాక్యం చేత మమ్మల్ని శుద్ధులు చేయండి. ప్రభువా గడిచిన నెలంతా కూడా కాచి కాపాడి నూతన సంవత్సరంలో నాయన మరి 2వ నెల ఫిబ్రవరి నెల 2వ తారీఖున ప్రభా మేమందరం కూడా మమ్మల్ని సజీవులుగా చేసి నిన్ను స్తుతించడానికి ఆరాధించడానికి దావీదు అన్నారు, ప్రభా మన్ను నిన్ను స్తుతించునా ప్రభా మరి మమ్మల్ని సజీవులుగా మీరు ఉంచినందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. నాయన ప్రభా రావాల్సిన త్వరపడిన సన్నిధి తీసుకురమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. వచ్చిన వారిని ప్రభా బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. నాయన రోజు ప్రభా వాక్యంతోనూ ప్రభు బలలోను నాయన మరి ఆరాధనలోను మీరు మహింపరచబడాలని మేము కోరుచున్నాము. నాయన నీ సన్నిధిలోను మమ్మల్ని ఇక్కడ బలపరచండి నాయన. అనేక మందిని ప్రభు నీ సన్నిధిలో రక్షణ కారకులుగా మీరు ఉంచమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. నాయన ప్రభు నాయన ఈరోజు ప్రపంచమంతటా కూడా నేను పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని గాన ప్రతిగానాలతో నేను స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నారు నాయన. మరి మేము కూడా ప్రభువా నీ సన్నిధిలో నేను గణపరిచే బిడలంగా మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం నాయన. అలాగే ప్రభువా ఈరోజు వాక్యంలో నుంచి అనేక విషయాలు మీరు మాకు తెలియజేయమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. మేము తెలుసుకోవాల్సిన విషయాలు మాకు తెలియజేయమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. క్రీస్తు స్వారూప్యంలోనికి మనం మలచమని నాయన సాతాను శోధనల నుంచి మమ్మల్ని విడిపించి నాయన మరి ఎటువంటి ఆటంకాల చేత ప్రభు ఎవరు కూడా ఆపబడకుండా నాయన నీ యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో పరిశుద్ధుల మధ్యలో నేను స్తుతించడానికి గణపరచడానికి బిడ్డలు మీరు సిద్ధపరచమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. మరొకసారి నీ ప్రార్థన సన్నిధిలో చేరి ఈ యొక్క ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధులందరూ చేరియుండగా పావనుడేసుని ప్రణుతింతును. పరిశుద్ధులందరూ చేరియుండగా పావనుడేసుని ప్రణుతింతును. దేవుని ప్రేమ నన్ను రక్షించెను, ఈవులను సగెను. దేవుని ప్రేమ నన్ను రక్షించెను, ఈవులను సగెను. నా ప్రభునకు స్తుతులు చెల్లించును, నా ప్రభునకు స్తుతులు చెల్లించును. పరిశుద్ధులందరూ చేరియుండగా అందరూ కలిసి చప్పట్లు కొట్టు గట్టిగా పాడతామంటే అందరికి వచ్చిన పాటే కదా. శత్రువు పొంచి పడగొట్టెదనని నాపై విజృంభించగా, శత్రువు పొంచి పడగొట్టెదనని నాపై విజృంభించగా, నా ప్రభు యేసు నేత్రము తప్పించెను, నా ప్రభు యేసు నేత్రము తప్పించెను. పరిశుద్ధులందరూ చేరియుండగా పావనుడేసుని ప్రణుతింతును. ఇరుగు ఇబ్బందులు లేని కొదువా బరువుగా పైబడగా, ఇరుగు ఇబ్బందులు లేని కొదువా బరువుగా పైబడగా, నా ప్రభు కృప విరివిగా కురిపించెను, నా ప్రభు కృప విరివిగా కురిపించెను. పరిశుద్ధులందరూ చేరియుండగా పావనుడేసుని ప్రణుతింతును. జీవముతో నన్ను భూమి అందుంచి జయముగా నడిపించిన, జీవముతో నన్ను భూమి అందుంచి జయముగా నడిపించిన.
దావీదు కీర్తన 19వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 19వ అధ్యాయంలో నుంచి దావీదు కీర్తనను మనము చదువుకుందాం. 2 భాగాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొదటి భాగము, ఆయన సృష్టిలో తను కనపరుచుకుని ఉన్నాడు. మొదటి వచనం, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేత పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు రావు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించుచున్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెలుచున్నది. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను, అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తి నొల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తి నొల్లసించుచున్నాడు. అతడు ఆకాశమును ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. ఈ మొదటి 6 వచనాల్లో మనం ఏం చూస్తూ ఉన్నాము అంటే, దేవుని యొక్క సృష్టి దేవుణ్ణి తెలియజేస్తుంది. రేపొద్దున్న ఎవరు కూడా దేవుని గురించి మాకు తెలియదు అని చెప్పడానికి వీలు లేదు. దేవుని గురించి మాకు తెలియడానికి వీల్లేదు. ఎందుకు అంటే, సృష్టి ఆఖరికి పగటి రాత్రి కూడా జ్ఞానాన్ని తెలియజేస్తుంది. ఏ జ్ఞానం అంటే దేవుని గురించిన జ్ఞానం, ఆయన ఉన్నాడు అనే జ్ఞానాన్ని తెలియజేస్తుంది. సృష్టిని చూసి కూడా మనుషులు సెటరేట్ అయిపోవాలి. సృష్టిని చూసి కూడా మనుషులు సెటరేట్ అయిపోవాలి. వాక్యము ఆయన ఎవరు, ఆ దేవుడు ఎవరు అని తెలియజేస్తుంది ఖచ్చితంగా. ఆయన ధర్మశాస్త్రము, ప్రవక్తలు తీసుకొచ్చిన సమాచారము, ఇదిగో మీరు దేవుని తట్టు తిరగండి అనే సమాచారము. ప్రవక్తలు ఏ సమాచారాన్ని తీసుకొచ్చారు అంటే, మీరు దేవుని తట్టు తిరగండి అని చెప్పి సమాచారాన్ని తీసుకొచ్చారు ప్రవక్తలు. కీర్తనలు ఆయన స్తుతిస్తూ ఉంది. సువార్త గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని గురించి, ఆయన గురించి తెలియజేస్తూ ఉన్నది. వాక్యము ఖచ్చితంగా దేవుని గురించి తెలియజేస్తూనే ఉంది. వాక్యంతో పాటు సృష్టి దేవుని తెలియజేస్తుంది కనుక రేపొద్దున ఎవరు కూడా దేవుడు అంటే మాకు తెలియదండి, మాకెవరో చెప్పలేదండి, ఇలాగ ఉండాలని మాకు చెప్పలేదండి అని చెప్పడానికి కుదరదు. సృష్టి అలానే మనలో ఉన్న మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది. మనస్సాక్షిను సృష్టి రెండూ కూడా దేవుణ్ణి తెలియజేస్తూ ఉంది. అంచేత దేవుడు గురించి మాకు తెలియదండి అని చెప్పడానికి ఎవరు కూడా సరిపోరు, చెప్పజాలరు. ఎందుకంటే సృష్టి రేపొద్దున చెబుతూ ఉంటుంది. ఏమనంటే, ఇదిగో దేవుని గురించిన సాక్ష్యాన్ని నేను ఇచ్చానని చెప్తుంది. 2వ వచనంలో ఏముందో చూడండి. పగటికి పగలు బోధ చేయుచున్నది. ఎవరి గురించి? దేవుని గురించి బోధ చేయుచున్నది. అలానే రాత్రికి రాత్రి కూడా జ్ఞానము తెలుపుచున్నది. సృష్టికి దేవుడు భాషని ఇచ్చాడు, శబ్దాన్ని ఇచ్చాడు. మనకి కూడా వేరే రాష్ట్రం వారు మాట్లాడుకుంటే శబ్దం వినపడుతుంది, కానీ వారు ఏం మాట్లాడుకుంటున్నారో మనకు అర్థం కాదు. అలానే గాలి శబ్దం చేస్తుంది, నీరు శబ్దం చేస్తుంది. ఎప్పుడైతే మీరు వాగుల పక్కన నుంచుంటే
జలపాతాల పక్కన నుంచుంటే చాలా పెద్ద శబ్దాలు మనకు వినపడతా ఉంటాయి. దూరం నుంచే మనకు శబ్దాలు వినపడతా ఉంటాయి. ఈదురుగాలులు వచ్చినప్పుడు చెట్లు నుంచి మనకి శబ్దం వినపడతా ఉంటుంది. ఉరుముల శబ్దం మనకు వినపడతా ఉంటుంది. వర్షం శబ్దం వినపడతా ఉంటుంది. భూకంపం వచ్చినప్పుడు శబ్దం వినపడతా ఉంటుంది. సృష్టి శబ్దం చేస్తూ ఉంది. పరాయి భాష వారు మాట్లాడుతున్నప్పుడు కూడా శబ్దం వినపడతా ఉంటుంది. వారు మాట్లాడేది మనకు అర్థం కానప్పటికీ. అలానే సృష్టి నిశ్శబ్దంగా లేదు. సముద్రాలు శబ్దం చేయవా? అలలు శబ్దం చేయదా? సృష్టి శబ్దం చేస్తూనే ఉన్నది. ప్రతి శబ్దము కూడా దేవుణ్ణి తెలియజేస్తూ ఉంది. అందుకనే పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెలుచున్నవి. మరి దేవుడు సృష్టి ద్వారా స్తుతింపబడుతున్నాడు. ఆయన ఘనతను, ఆయన మహిమను సృష్టి తెలియజేస్తున్నది. 4వ వచనం చివరి లైన్లో ఉందో చూడండి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. సూర్యునికి గుడారం వేసాడు. రాత్రిపూట సూర్యుడు కనపడరు మనకి. సో 6వ వచనం చూస్తే మరి యొక్క సృష్టి గురించి విశేషాలు మనకు తెలియజేస్తున్నది. మొదటి 6 వచనాలు, దేవునికి సృష్టి మౌనంగా లేదు. రేపది లెక్క అప్పజెప్పబోతూ ఉన్నది దేవునికి సృష్టి. 7వ వచనం నుంచి దేవునికి వాక్యం ఇంకా స్పష్టంగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన గురించి సృష్టి దేవుడు ఉన్నాడని తెలియజేస్తుంటే దేవుని వాక్యము ఆ సృష్టికర్త ఎవరో తెలియజేస్తున్నది. చూడండి 7వ వచనంలో ఏముందో. యెహోవా నిర్మించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్రలజేయును. యెహోవా శాస్త్రము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి, అవి బంగారము కంటేను విస్తారమైన మేలిమి బంగారం కంటేను కోరదగినవి. తేనె కంటేను జుంటు తేనెదారుల కంటేను మధురమైనవి. ఎందుకంటే బంగారము తేనె రెండు విలువైనది. ఇశ్రాయేలు దేశంలో దొరికేవి తేనె. వాటి వలన ఎవరు కూడా మారడు. వాటి వలన ఎటువంటి హెచ్చరిక రాదు. కానీ దేవుని వాక్యం వలన హెచ్చరిక దొరుకును. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. బంగారం వల్ల హెచ్చరిక రాదు. ఏమండి? బంగారం వల్ల హెచ్చరిక రాదు. 12వ వచనం చూడండి. తన పొరపాటులు కనుగొలిగిన వాడెవడు? తన పొరపాట్లు ఎవరు కనుక్కోగలరు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము అంటున్నాడు. పొరపాట్లు ఎవరు కనుక్కోగలరు అంటున్నాడు. మరి రహస్యముగా చేసిన పొరపాట్లు అంటున్నాడు. వాస్తవానికి ఎవరు చేసిన పొరపాట్లు వాళ్ళకి తెలుస్తాయి కదా. కానీ ఏమంటున్నాడు? తన పొరపాట్లు కనుగొలిగిన వాడేవాడు. ఎవరు కనుక్కోగలడు తన పొరపాట్లు అంటున్నాడు ఏంటి? జనరల్ చేసిన పొరపాట్లు తెలియకుండా ఉంటాయా? తెలియకుండా ఉండవు కదా. అంటే దాని అర్థము దేవుని యొక్క వాక్యము చాలా విషయాల గురించి చేయొద్దని చెబుతుంది. కానీ ఏవి చేయకూడదు, ఏవి చెయ్యాలి వాక్యము తెలియకపోవటం వలన
చేయకూడనివి చేస్తూ, చేయాల్సినవి చేయకుండా ఉంటూ, దేవుని వాక్యము కొన్ని చేయకూడదని చెబుతుంది, కొన్ని చేయాలని చెబుతుంది. కానీ వాక్యము తెలియకపోవటం వలన అవి తప్పిదములుగా మనం పరిగణించకుండా చేసేస్తున్నాం. ఎందుకంటే వాక్యం తెలియకపోవటం వలన అవి చేయకూడదని తెలియక చేసేస్తున్నాం. అందుకని అంటున్నాడు, తన పొరపాట్లు ఎవరు కనుక్కోగలరు అంటున్నాడు. తన పొరపాట్లు ఎవరు కనుక్కోగలరు అంటున్నాడు. జనరల్గా ఎవరు పొరపాట్లు వాళ్ళకి జనరల్గా తెలుస్తాయి, కానీ పొరపాట్లు ఎవరు కనుక్కోగలరు అంటున్నాడు. అంటే వాక్యము తెలియకపోవటం వలన చాలా పొరపాట్లు చేస్తూ ఉన్నాం. కానీ ఆ పొరపాట్లకు మనకు తెలియదు, ఎందుకంటే వాక్యము వాటిని నిషేధిస్తుందని మనకు తెలియదు. వాక్యము దాన్ని నిషేధిస్తుందని మనకి తెలియదు గనుక అవి మనం చేసేస్తూ ఉన్నాం. అందుకని అంటున్నాడు, పొరపాట్లు కనుక్కోగలిగిన వాడు ఎవడున్నాడు అంటున్నాడు. దావీదు వాటి విషయమై కూడా అంటున్నాడు, దేవా నన్ను మన్నించుమని. దురాభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. దురాభిమాన పాపములు అంటున్నాడు. కొంతమందికి కొన్ని తప్పిదములు అలవాటైపోయి ఇంకా అవి తప్పుగా కనబట్లేదు. ఇక అవి దురాభిమాన పాపములు. అంటే దురాభిమాన పాపములంటే కొంతమందికి అలవాటైపోయి ఇంక అసలు తప్పే కాదు, దాని వలన చలనం లేకుండా పోయింది. ఆ పాపం వల్ల ఆ తప్పిదములు చలనం తీసుకురావట్లేదు. అసలు చలనం తీసుకురావట్లేదు. చలనం తీసుకురాకపోవటం వల్ల వాటికి అలవాటు పడిపోయారు. పర్వాలేదులే, మనకపోయినా పర్లేదు, దేవుడు చూసుకుంటాడులే అనే ఉద్దేశంలోకి వచ్చేసారు. అందుకని అంటున్నాడు, దురాభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అవి ఏలుతాయంట. ఎందుకు ఏలుతాయి? బయటికి రాలేనప్పుడు ఏలుతాయి. అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు అగుదును. అధిక ద్రోహం అంటే వాటిలో కొనసాగబడకూడదు. అధిక ద్రోహం అంటే వాటిలో కొనసాగబడకూడదు. నా నోటి మాటలు, నా హృదయము ధ్యానమును నీ దృష్టికి అంగీకారం అగును గాక. అంగీకారం అవ్వాలంట. అంగీకారం చాలా ప్రాముఖ్యం. ఆ మాట దేవునికి అంగీకారంగా ఉండాలి. కయ్యను బలర్పించాడు, కానీ దేవునికి అంగీకారంగా లేదు. అది దేవునికి అంగీకారంగా ఉండటం చాలా ప్రాముఖ్యం, వెరీ ఇంపార్టెంట్. అంగీకారం భక్తి అంగీకారంగా ఉండాలి, ఆరాధన అంగీకారంగా ఉండాలి, ప్రార్థన అంగీకారంగా ఉండాలి, మన హృదయము దేవునికి అంగీకారంగా ఉండాలి. అంగీకారంగా లేకుండా ఉండకూడదు. ఏదో మనం చేసేస్తున్నాం కదా అంటే కుదరదు. దేవునికి అంగీకారంగా ఉండాలి, యాక్సెప్టబుల్గా ఉండాలి, ఆయన దాన్ని స్వీకరించేటట్టుగా ఉండాలి. ఏదో చేసేస్తున్నాం అంటే కాదు, అంగీకారంగా ఉండాలని దేవుని వాక్యం చెబుతూ దావీదు అంటున్నాడు, నీ దృష్టికి అంగీకారంగా ఉన్నది నేను చేసే ప్రార్థన నైవేద్యము. గాడ్ షుడ్ యాక్సెప్ట్ ఇట్. మీరు ఎవరైనా ఇంటికి ఒక స్వీట్ బాక్సో గిఫ్టో తీసుకెళ్ళినప్పుడు వారు దాన్ని అంగీకరించకపోతే ఎట్లా ఉంటుంది? మరి దేవుడు అంగీకరించాలి మనం చేసే ప్రార్థనలన్నింటినీ కూడాను. ఆయన అంగీకారంగా ఉండాలని, మనం అంగీకారంగా ఉండేటట్టు మనం దేవునికి సమర్పించుకుందాం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను.
సంతోషం చెప్పనాశక్యమైన సంతోషం తెరువబడెను నా మనోనేత్రము తెరువబడెను నా మనోనేత్రము తెరువబడెను నా మనోనేత్రము యేసు నన్ను ముట్టినందున యేసు నన్ను ముట్టినందున సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనాశక్యమైన సంతోషం చెప్పనాశక్యమైన సంతోషం ఈ సంతోషము నీకు కావలెనా ఈ సంతోషము నీకు కావలెనా ఈ సంతోషము నీకు కావలెనా నేడే యేసును తాకురమ్ము నేడే యేసును తాకురమ్ము సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనాశక్యమైన సంతోషం చెప్పనాశక్యమైన సంతోషం సత్య సమాధానం నీకు కావలెనా సత్య సమాధానం నీకు కావలెనా సత్య సమాధానం నీకు కావలెనా నేడే యేసును తాకురమ్ము నేడే యేసును తాకురమ్ము సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనాశక్యమైన సంతోషం చెప్పనాశక్యమైన సంతోషం నిత్య జీవము నీకు కావలెనా నిత్య జీవము నీకు కావలెనా నిత్య జీవము నీకు కావలెనా నేడే యేసును తాకురమ్ము నేడే యేసును తాకురమ్ము సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనాశక్యమైన సంతోషం చెప్పనాశక్యమైన సంతోషం మోక్ష భాగ్యము నీకు కావలెనా మోక్ష భాగ్యము నీకు కావలెనా మోక్ష భాగ్యము నీకు కావలెనా నేడే యేసును తాకురమ్ము నేడే యేసును తాకురమ్ము సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనాశక్యమైన సంతోషం చెప్పనాశక్యమైన సంతోషం చెప్పనాశక్యమైన సంతోషం ఆరాధనకు సహాయకరముగా ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం నుంచి 29వ వచనం వరకు 33 వరకు చదువుకోవచ్చు. నేనే చదువుతున్నాను, దయచేసి మీరు శ్రద్ధగా మీ పరిశుద్ధ గ్రంథంలోనికి చూడండి. అబ్రహాము దేవుని ఏ రీతిగా గోజాడుతున్నాడో తన సహోదరుడైన లోతును తన కుటుంబం కొరకు అన్నమాట. చూడండి,
ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను నేను. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకొందును నేను. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా దేవుని సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ 50 మంది ఉండిన ఎడల, నీతిమంతులు ఉండిన ఎడల, దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుటకు నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదుననెను. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనునైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరలా అడిగెను. అందుకైన అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చేయననెను. అతడింకా ఆయనతో మాట్లాడుచు ఒకవేళ 40 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనము చేయకయుందునని చెప్పగా అతడు, ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనము చేయననెను. అందుకతడు, ఇదిగో ప్రభువుతో మాట్లాడ తెగించి ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నేను నాశనము చేయకుందునను అనగా అతడు, ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక్క మారే మాట్లాడదనని. ఒకవేళ ఇక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆ 10 మందిని బట్టి నాశనము చేయక యుందుననెను. యెహోవా అబ్రహాముతో చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాను. అబ్రహాము ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, సొదొమలో ఎవరున్నారండి? లోతు ఎవరు? తన తండ్రి అబ్రహాము తండ్రి ఇంటి వారు, లోతు తండ్రి ఇంటి వారు, సహోదరులు, వారి బంధుత్వాన్ని బట్టి అబ్రహాము ఆ కల్దీయుల దేశంలో నుండి బయలుదేరి వచ్చినప్పుడు అబ్రహాము సారాతో పాటు ఎవరు వచ్చారు? లోతు బయలుదేరి వచ్చాడు. నన్ను మేబీ ఒక దత్తపుత్రునిగా తీసుకొని ఉంటారు. ఎందుకంటే ఆ వయసుకి ఇంకా వారికి కనీసం బిడ్డలు కూడా లేరు. మరి ఆస్తి చూస్తే బోలెడు ఆస్తి ఉంది. చాలా సంపన్నమైన వాడు అబ్రహాము. మరి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో పిల్లలు లేకపోయినా కూడా అక్క చెల్లెల పిల్లలను, అన్నదమ్ముల పిల్లలను ఎక్కడైనా అంతే అదే ఫాలో అవుతారు కదా, దత్తత తీసుకోవడం చేస్తారు. అలాగే అబ్రహాము లోతును కూడా మేబీ తీసుకొని బయలుదేరి వచ్చి ఉంటాడు. బాగా సంపన్నమైన వాడు. లోతుకు రావాల్సిన భాగము వచ్చింది. లోతు కంటే కూడా అబ్రహాము ఇంకా సంపన్నుడు. ఎందుకంటే అబ్రహాము పెద్దవాడు కనుక అతనికి ఇంకా ఎక్కువ ఆస్తి వచ్చింది. అలాగా వారి ఆస్తి, వారికి కలిగిన దాన్ని అంతటినీ పట్టుకొని వారు దేవుడు చూపించబోయే దేశానికి వారు బయలుదేరి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత కొంతకాలం తర్వాత మరి లోతుకి అక్కడ కరువు పెరిగిపోయే కొద్దీ లోతు పనివారికి, అబ్రహాము పనివారికి ఏమొచ్చేసింది? గొడవ వచ్చేసింది. మనం అంతే కదా, 6 నెలలు సహవాసం చేస్తే 6 నెలల్లో 5 నెలలు గొడవలే ఉంటాయి. ఒక నెల కొంచెం సమాధానంగా ఉండే పరిస్థితి. అప్పటి నుంచే ఉన్నాయి చిన్న వాటికి గొడవలు ఆడుకోవడం. అలాగా ఏం జరిగింది? వారు కూడా అన్నదమ్ముల మధ్యలో గొడవలు వచ్చేసినాయి. అప్పుడు వారి పనివారి మధ్యలో గొడవలు వచ్చేస్తే అబ్రహాం అన్నాడు, ఇది ఇలా కాదు, మనం సమాధానంగా ఉండాలంటే మనం వేరైపోవడం మంచిది అన్నాడు. ఆ తర్వాత మరి అబ్రహాము లోతుకే చాయిస్ ఇచ్చేసాడు కదా. చాయిస్ ఇచ్చేసి నీకు కావాల్సింది తీసుకోంటే లోతు ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. ఈ ప్రదేశం అంతా చూడడానికి చాలా చక్కగా ఉంది, చాలా పచ్చగా ఉంది, చాలా అందంగా ఉంది. రిసోర్సెస్ ఉన్న చోట ఏంటంటే కంఫర్ట్ ఉంటుంది. కంఫర్ట్ ఉంటే ఏంటి? అసలు సృష్టించిన వాడినే మర్చిపోతారు కదా.
సృష్టించిన వాడినే మర్చిపోయి ఈ సంతోషము ఈ సమృద్ధిని అనుభవిస్తారు, కానీ దీన్ని సృష్టించిన వాడిని మర్చిపోతారు. అందుకే రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అదే ఉంటుంది కదా. ఏముంటుంది? సృష్టమును పూజించడం మొదలు పెడతారు. సృష్టించిన వాడిని మహిమపరచకుండానే పాపము చేస్తూ ఈ సృష్టాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. లోతు పరిస్థితి కూడా, లోతు ఉన్న ఆ ఊర్లో ఆ సొదొమ గొమొర్రా పరిస్థితి కూడా అదే. అయితే దేవుడికి ఆ కోపము అంతెంత కోపము రాలేదు. ఏం చేశాడు ఆయన? అసలు ఈ పట్టణాన్నే నాశనం చేసేయాలని మరలా ఒకసారి ఆయన తలంచుకున్నాడు. మొదటిసారి ఏం చేశాడు? నోవహు కాలంలో ఒకసారి మొత్తం చెరిగిపోయింది, మొత్తం ప్రళయం వచ్చేసి మొత్తం నోవహు కుటుంబము తప్ప మరి ఎవ్వరూ కూడా బ్రతికి ఉండలేదు. సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్ అయ్యింది. సొదొమ గొమొర్రా ఊర్లో లోతు కుటుంబాన్ని మాత్రమే ఆయన ముందుకు తీసుకొచ్చాడు, మిగిలిందంతా ఆయన నేలమట్టం చేయాలి. మరి ఎందుకు లోతు కుటుంబాన్ని మాత్రం రక్షించాడంటే, లోతుకు కొంత భక్తి ఉంది, కొన్ని అట్టుపాట్లు ఉన్నా ఎంతో కొంత భక్తి ఉంది, దేవుడంటే భయం ఉంది, బాబాయి పెదనాన్నగారు అంటే కొంచెం రెస్పెక్ట్ ఉంది కనుక లోతు ఏం చేశాడంటే దేవుడి మాట కొంత లోబడ్డాడు. తన అబ్రహాము కూడా లోబడ్డాడు గనుకనే అబ్రహాము లోతు విషయంలో ఏం చేస్తున్నాడు? దేవుడి దగ్గర మొరపెట్టుకుని, లోతు గురించి కాదు, లోతు కుటుంబం గురించి అయినా, దేవుడా ఈ సొదొమ అనే ఈ ఊరిలో కనీసం 50 మంది ఉంటే ఆ ఊరిని విడిచిపెట్టేస్తావా అని మళ్ళీ దేవుడికే చెప్తున్నాడు. ఏంటి? నీవు అసలు నీతిమంతులకు మరి పాపం చేసేవారికి నీవు న్యాయం తీర్చేవాడవు కదా, మరి నాయన వారితో కలిసి ఈ నీతిమంతులందరినీ చంపడం నీకు తగునా? వద్దు నాయన, నా బిడ్డలు ఉన్నారు అందులో, వారిని రక్షించాలి అనేసి దేవుడిని అడిగితే దేవుడు అన్నాడు, సరేలే 50 మంది ఉంటే ఆ ఊరిని విడిచిపెట్టేస్తానన్నాడు. మళ్ళీ లోతుకి కాన్ఫిడెన్స్ పోయింది. ఎందుకు? అందులో అసలు లెక్క పెట్టుకొని ఉండుంటాడు. ప్రార్థన అయితే చేశాడు కానీ తర్వాత లెక్క పెట్టుకొని ఉండుంటాడు. అసలు ఇందులో 50 మంది అన్నా ఉన్నారా అనుకొని లెక్క పెట్టుకొని మళ్ళీ అంటున్నాడు, ఒకవేళ ఒక 5 తగ్గిస్తే ఊరుకుంటావా నాయనా అన్నాడు. సరేలే పోనీలే, ఒక 5 తగ్గినా పర్వాలేదు అన్నాడు. ఒకవేళ 40 మందే ఉంటే అన్నాడు దేవుడితో. అప్పుడు దేవుడు అన్నాడు, సరేలే పోనీ ఆ 40 మందిని బట్టి నేను ఆ ఊరిని విడిచిపెట్టేస్తాను అన్నాడు. పోనీ 30 మందే ఉంటే అన్నాడు. సరేలే పోనీలే అన్నాడు. దేవుడు ఏమన్నాడు? పోనీలే ఆ 30 మందిని బట్టి అయినా నేను ఆ ఊరిని విడిచిపెట్టేస్తాను అన్నాడు. 30 మంది కూడా ఉంటారన్న కాన్ఫిడెన్స్ లేదు. మళ్ళీ కాన్ఫిడెన్స్ పోయింది. ఎక్కడి వరకు? చివరికి ఏమన్నాడు? కనీసం 10 మందిని బట్టి అయినా ఆ ఊరిని విడిచిపెట్టేస్తావా దేవుడా అని మళ్ళీ అక్కడ లాస్ట్లో అంటున్నాడు. దేవుడాన్ని ఒక్కసారి ఛాన్స్ ఇస్తే లాస్ట్ ఇంకొక్క మాటే మాట్లాడి నేను విడిచిపెట్టేస్తాను నాయన అనేసి దేవుడితోనే ఆయన తెగించి మాట్లాడుతున్నాడు అనమాట. అంటే కనీసం 10 మంది నీతిమంతులు కూడా, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది జీవించే ఆ ఊరిలో 10 మంది కూడా దేవుణ్ణి యథార్థంగా అనుసరించేవారు లేరంటే ఆ ఊరు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉందని మనం ఆలోచించుకోవచ్చు. అది ఆ రోజులను బట్టి. మరి ఈ దినము సేమ్ అదే పరిస్థితిలో మనం ఉన్నాం, అవునా కదండి? మనం అనుకుంటున్నాం ఏముందిలే, మా దగ్గర దేవుడు ఉన్నాడు, దేవుడు మేము ఎంత ప్రార్థన చేస్తే అంత ప్రార్థన మమ్మల్ని ఆలకిస్తాడు, మా ప్రార్థనలు ఆలకిస్తాడు, మాతో ఆయన మేము ఆయనతో సమాధాన పడే ధన్యతను ఆయన మాకు ఇచ్చాడు అనుకుంటున్నారు. అది ఎవరి ద్వారా కలిగిందండి? కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా. ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఆయన ఏం చేస్తున్నాడు? నిత్యము నీ కొరకు నా కొరకు ఆయన, మేబీ దేవుడు కూడా ఇలాగే వ్యాజమాడుతూ ఉన్నాడేమో నీ కొరకు నా కొరకు. ఏమని? నాయనా ఈ 10 మందిని బట్టో, లేకపోతే ఈ 20 మందిని బట్టో, లేకపోతే వారి హృదయాన్ని బట్టో నాయన ఒక్కసారి నువ్వు ఆలోచించు నాయన, ఒక్కసారి వారిని ఇంకా స్పేర్ చేయి ప్రభువా అని దేవుడు నిత్యము ఆయన వ్యాజమాడుతూనే ఉన్నాడంట. మనం తిరిగి ఆయన సన్నిధానమును చేరే వరకు ఆయన ఏం చేస్తాడు? నిత్యము వ్యాజమాడుచూనే ఉంటాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో మనకు ఆ మాట కనబడుతుంది చూడండి. ఈయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. యేసుక్రీస్తు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఎవరి వారంట? ఎవరి ద్వారా? అక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి. మొదటిదేంటి? ఈయన ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా తండ్రి యొద్దకు వచ్చిన వారిని, ఆయనను నిరంతరము ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను అనుసరించి నడుచుకొని వారిని రక్షింపచేయుటకు ఆయన శక్తిమంతుడు అంటున్నాడు. 2 విషయాలు. ఆయన యందు విశ్వాసం ఉంచాలి, రెండవది ఆయన ఎదుట ఒప్పుకోవాలి కదా.
ఆయన ఎదుట ఒప్పుకోవాలి. అదే ఆయన అక్కడ చెప్తున్నాడు, విజ్ఞాపనము చేయుటకు, రక్షించుటకు, నీ పాపముల నుండి విడిపించిన ఆ యేసుక్రీస్తు నీ కొరకు నిత్యమైన వ్యాజమాడుచున్నాడు. మరి విశ్వాసిగా నీవు నేను ఏం చేయాలి? ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 28వ వచనము చూడండి. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 28వ వచనం. నీవి దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునగు దానిని నీవు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ నీవేం చేయాలి? అందరము కలిసి చదువుదామండి. నీవు ఈ మాటలన్నిటినీ, దేవుని కట్టడలన్నిటినీ జాగ్రత్తగా అని అక్కడ చాలా స్పష్టంగా రాశాడు. జాగ్రత్తగా అనుసరించి నడుచుకొని దేవుని మాటలను వినాలి. ఏమేమి చేయాలంట? యుక్తమును యథార్థమునగు దానిని నీవు చేసినందుకు నీకు రక్షణనిచ్చాడు దేవుడు. కాబట్టి నీకు మేలు కలుగునట్లు నిత్యము నీవేం చేయాలి? ఆయన మాటలను నిత్యము జాగ్రత్తగా వినాలంట. మనం ఏం చేస్తామో తెలుసా? జాగ్రత్తగా వినం. మనకు నచ్చింది మనం వింటాం. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంటే ఆ మాట చాలా సంతోషంగా ఉంటుంది. అఫ్కోర్స్ దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవడం చాలా గొప్ప విషయం. అయితే ఆయన ఎవరిని ఆశీర్వదిస్తాడు? ఆయన కట్టడలను, ఆయన న్యాయ విధులను యథార్థముగా జరిగించుచు ఆయన ఎదుట నమ్మకముగాను నిందారహితముగా ఉన్నవారిని ఆయన ఎన్నటికీ హెచ్చిస్తాడు. ఆయన మన విశ్వాస్యతను ఆయన ఎప్పటికీ ఆయన ఏదో జస్ట్ ఇలా చూసా రక్షింపబడ్డారులే అని ఊడుకునే దేవుడు కాదు. ప్రతి ఒక్కరికి ఆయన నన్ను నీ ఇండివిజువల్ పర్సనాలిటీని బట్టి నీకు ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క ఆత్మని పెట్టాడు. ఈ నరులందరూ రూపాలు కూడా దేవుడు వ్యత్యాసంగా చేశాడు. మనుషులందరిని అసలు ఒకేలాగా చేసి ఉండొచ్చుగా, దేవుడు చేయలా. ఎందుకు? ఆయన ప్రతి ఒక్కరిని వారి స్వారూప్యంలో, ఆయన స్వారూప్యంలోనే కానీ వారి క్యారెక్టర్స్తో దేవుడు వారిని తయారు చేశాడు. వీరందరూ కలిసి వారి వ్యత్యాస స్వభావాలతో కూడా దేవునిని, ఆయనే నిజమైన దేవుడని రక్షించిన దేవుడని ఆయన ఎదుట మనము నిందారహితముగా యుక్తమైనదినో యథార్థమైన దానిని జరిగించుచు జాగ్రత్తగా ఆయన వాక్యమును మనము, ఆయన మాటలను వినుచు వాటిని గైకొనుచు వాటి యందు నడుచుకోవాలి అన్నది తండ్రి అయిన దేవుని ఆశ. అదే చెప్తున్నాడు అక్కడ హెబ్రీలో కూడా. యేసుక్రీస్తు ప్రభువారి ఎదుటకు ఎవరు వస్తారో వారు, అలాగే ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిని ఆయన రక్షించటానికి సమర్థుడు, శక్తివంతుడు. మరి ఈ సమర్థుడు, ఈ శక్తివంతుడైన ఈ దేవుడు నిన్ను నన్ను రక్షించుకొని ఈ దినము ఇటు రీతిగా ఆయన సన్నిధానంలో కూర్చుండబెట్టుకొని నీ కొరకు నా కొరకు ఆయన అనునిత్యము ఆయన వ్యాజమాడుచూనే ఉన్నాడు. నీ కొరకు నా కొరకు మాత్రమే కాదు, సకల పరిశుద్ధుల కొరకు ఆయన వ్యాజమాడుచూనే ఉన్నాడు. మరి మనం మాత్రమే రక్షింపబడి ఈ లోకాన్ని ఇలా విడిచిపెట్టేయడం కరెక్ట్ కాదు. మరి ఈ లోకంలో ఉన్న నీ ఇరుగు పొరుగు వారి కొరకు ఎవరు విజ్ఞాపనం చేయాలి? అది కూడా యేసుక్రీస్తుకే వదిలేద్దాం. మనం మాత్రం మన పని మనం చేసుకున్నామంటే కుదరదు కదా. మనము కూడా మన సకల పరిశుద్ధుల కొరకు, మన ఇరుగు పొరుగు వారి కొరకు నిత్యము ఈ రీతిగానే వ్యాజమాడుచు తండ్రి ఎదుట మనము విజ్ఞాపనములు చేసేవారిగా ఉండాలి. మరి ఆయన ఇచ్చిన ఈ రక్షణ పాత్రను చేతబట్టుకొని మనం కూడా ఆరాధనలోనికి వెళ్దాము. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను.
గడిచిన నెలంతా కూడా మరి దేవుడు కాచి కాపాడి ఆయన్ని స్తుతించడానికి దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు. దావీదు భక్తుడు ఒక మాటని జ్ఞాపకం చేశాడు. అదేంటంటే, మన్ను నిన్ను స్తుతించునా అని అన్నాడు. మన్ను నిన్ను స్తుతించునా. మరి నిజంగా సజీవులుగా ఉండడము దేవుడు మనకిచ్చిన ఉచిత అత్యంత గొప్ప కృపే. మరి దేవుడు మనల్ని సజీవులుగా ఉంచినందున మనమందరం కూడా దేవుణ్ణి ఎంతగానో స్తుతించి గణపరచాలి. ఆయన మనము ఆరాధించవలసిన వారమై ఉన్నాం. అయితే గమనించండి, ఆరాధన మనమందరం కలిసి ఆదివారము కార్పొరేట్ వర్షిప్ అంటాం. కార్పొరేట్ అనగా అందరం కలిసి చేసేది ఆదివారము మనందరం కూడి ఉన్నాం. అయితే ప్రతిరోజు మన జీవితము దేవునికి అర్పణలాగా ఉండాలి. ప్రతిరోజు మన జీవితం దేవునికి అర్పణలాగా ఉండాలి. ఏమండి, మరి మనకెన్ని సమస్యలు ఇబ్బందులున్నా ప్రభు వైపు చూద్దాము, ఆయన వైపు చూద్దాము, ఆయన కనపరుద్దాం. దేవుడే మనకి సహాయకుడు, దేవుడే మనకు సహాయకుడు. ఈరోజు కీర్తన గ్రంథంలో నుండి 20వ అధ్యాయాన్ని మనము చదువుకుందాం. పోయిన వారము దావీదు జీవితంలో నుంచి ఒక అంశాన్ని మనం చూసాము. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలి అంటే అతని యొక్క స్థితిగతులతో దేవునికి పని లేదు అన్న విషయాన్ని మనం చూసాము. ఆ వ్యక్తి యొక్క ఎత్తుతోనూ టాలెంట్స్తో పని లేదు. దేవుడు ఆ వ్యక్తిని ఎలాగైనా వాడుకోగలడు. అబ్రహాముకున్న విశ్వాసము ఇస్సాకుని బలి అర్పించడానికి 99 వయసులో వెయిట్ చేయగా పుట్టిన ఆ చిన్న బిడ్డను ఇస్సాకును మరి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అంటే అబ్రహాం ఏం ఆలోచించాడు అంటే, మరి దేవుడు మరి ఇంపాసిబుల్ స్థితిలో నుంచి, మరి సాధ్యపడదు అన్న స్థితిలో నుంచి దేవుడు మరి నాకు ఇస్సాకును ఇచ్చినప్పుడు ఈ యొక్క బూడిదలో నుంచి కూడా ఇంకొక ఇస్సాకును దేవుడు తీసుకురాగలడనే దృఢమైన విశ్వాసాన్ని ఆయన కలిగి ఉన్నాడు. అందుకని ఆయన విశ్వాసులకు తండ్రిగా ఆయన పేరు పెట్టబడ్డాడు. అయితే మరి పోయిన వారం అది చూసాం. ఈ వారము మరి దావీదు యొక్క కీర్తనలో దావీదు ఒక యుద్ధానికి వెళ్ళబోతూ ఉన్నాడు. ఈజ్ గోయింగ్ టు అ వార్. యుద్ధానికి వెళ్తూ ఉన్నాడు. నిజంగా మన రోజువారీ జీవితం కూడా యుద్ధం లాంటిదే. ఆర్థిక యుద్ధం కానివ్వండి, అనారోగ్యం కానివ్వండి, కుటుంబం కానివ్వండి, రకరకాల పరిస్థితుల్లో మనము కూడా రోజు యుద్ధానికి వెళ్ళే పరిస్థితులు ఎదుర్కొంటాం. చాలా సందర్భాల్లో ఏం చేయాలో తెలీదు, ఎలా ముందుకి కొనసాగాలో తెలీదు. అలాంటి పరిస్థితుల్లో దావీదు ఏం చేశాడో చూడండి. 20వ అధ్యాయము, ఇందులో 9 వచనాలు మనకు కనపడతాయి. ఇది 20వ అధ్యాయము యుద్ధానికి వెళ్ళక మునుపు, 21వ అధ్యాయము యుద్ధానికి వెళ్ళొచ్చిన తర్వాత ఈ రెండు కూడా మనం చూస్తాం. 20వ అధ్యాయంలో ముందు మనం గమనిద్దాం. ఇక్కడ ఇశ్రాయేలీలు రాజు అయిన దావీదు గురించి రాసిన కీర్తన. ఎందుకంటే మరి దావీదు యుద్ధానికి వెళ్ళబోతున్నాడు. యుద్ధానికి వెళ్ళక మునుపు ఆయన దేవునికి బలి అర్పించి, నైవేద్యాలు అర్పించి ఆయన బయలుదేరాడు. మరి మనము కూడా ప్రతిరోజు మరి రోజు మొదలైన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. దేవా, మరి రోజంతా నన్ను కాచి కాపాడండి, నాతో పాటు ఈ రోజంతా ఉండండి, నన్ను నీ స్వారూప్యంలోకి మార్చుకోండి, నా మాటల్లో మీరు మహింపరచబడండి, నాలో ఈ రోజంతా తప్పిదములు లేకుండా నన్ను కాపాడండి అని చెప్పి ప్రతిరోజు ఉదయము మనం వెళ్ళే ముందు ఇంట్లో మోకాళ్ళేసి ప్రార్థన చేసుకోవాలి. మరి మీలో ఎంతమంది ఆ ప్రార్థన చేస్తున్నారో లేదో నాకైతే తెలియదు. ఉదయాన్నే లేవగానే, పడకల మీద నుంచి లేవగానే మోకాళ్ళ మీద నిలబడి, దేవా నన్ను ఈ రోజంతా కాచి కాపాడండి, నేను చేసే పనిపాటుల్లో అన్ని విషయాలు నాకు తోడుగా ఉండండి అని చెప్పి మరి మీలో ఎంతమంది ఆ ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు. ఖచ్చితంగా రోజు పడకల మీద నుంచి లేవగానే మోకాళ్ళేసి సిద్ధపాటు ఉండాలి, రోజుకి సిద్ధపాటు ఉండాలి. దేవా ఈ రోజంతా నన్ను కాచి కాపాడండి ప్రభువా, మరి నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చేటట్టు నా అవసరాలు తీర్చడానికి ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేయాలి. అదే మనకి బలం, శక్తి. మనం ఇంట్లో పిల్లలకి చక్కగా పాలు గుడ్డు ఇవ్వడానికి ఎంతో శ్రద్ధ ఆసక్తి చూపిస్తాం బలంగా ఉండాలని. అయితే మనల్ని బలపరిచేది అవి దేవుడు, అవే వాటిని కూడా దేవుడే మనకి ఇచ్చాడు. కానీ నిజంగా మన బిడ్డలను బలపరిచేది ఏంటో తెలుసా? ఉదయాన్నే లేవగానే మోకాళ్ళ మీద ప్రార్థన మన బిడ్డల్ని బలపరుస్తుంది, అది బలపరిచేది. సో అంచేత మీరు ఆ పని చేయాలి. అది లేదనుకోండి మనకి బలం ఉండదు. బైబిల్ చెప్తుంది, మీరు మద్యము పూర్ణులై ఉండక ఆత్మ పూర్ణులై ఉండి, మద్యంతో నింపబడక. అంటే దేంతోనూ మనం నింపబడకూడదు, బద్ధకంతో నింపబడకూడదు, లేకపోతే నిర్లక్ష్యంతో నింపబడకూడదు. మనకి శక్తిని, బలాన్ని ఇచ్చేది ఇదిగో ఉదయాన్నే లేచి మనం ప్రభు సన్నిధిలో కనిపెట్టుకొని ప్రతి ఉదయం కూడా ఆ రీతిగా లేవాలి. అందుకని బైబిల్ చెప్తూ ఉంది. దావీదు ఉదయాన్నే చూడండి, ఆయన యుద్ధానికి ముందు ఏం చేస్తూ ఉన్నాడు. 3వ వచనం,
ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనుగాక. నువ్వు ఎప్పుడైతే ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తావో, ఏమంటే ప్రభు ప్రార్థన చేయమని చెప్పింది ఆయనే. ప్రార్థన మనుషులుగా మనం కనిపెట్టింది కాదు. మనమేదో కష్టం రాగానే దేవుని యొద్దకు పరిగెట్టి మనం కనిపెట్టింది కాదు ప్రేయర్. గమనించండి, ప్రార్థన ఇచ్చింది దేవుడే, ప్రార్థన చేయమంది ఆయనే. ఆయన ప్రార్థన మీరు చేస్తే చేయండి. ప్రార్థన ఈజ్ కంపల్సరీ. ప్రేయర్ ఆప్షనల్ కాదండి, గుర్తొచ్చినప్పుడు చేసుకునేది కాదండి ప్రేయర్. ప్రేయర్ ఈజ్ మ్యాండటరీ, ఇట్స్ నాట్ ఆప్షనల్. అది ఖచ్చితంగా చేయాల్సింది. చూడండి 21వ అధ్యాయంలో యుద్ధం నెగ్గుచ్చిన తర్వాత దావీదు ఏమంటున్నాడు చూడండి. 21వ అధ్యాయము 2వ వచనంలో ఏముందో చూడండి. 2వ వచనం 2వ లైన్లో ఉందో చూడండి. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. మనం మానక ప్రార్థన చేయడం కాదంటండి, ఆయన మానక ప్రార్థన అంగీకరిస్తున్నాడంట. అంగీకరించడం అంటే ప్రార్థనకు సమాధానం ఇవ్వటం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రార్థన నేర్పించింది యేసు ప్రభువారు, ప్రార్థన చేయమని చెప్పింది దేవుడు. అని ప్రార్థన చేయమని చెప్పాడు. ప్రార్థన చేయమని చెప్పింది సమాధానం ఇవ్వటానికే ప్రార్థన చేయమని చెప్పింది. చాలామంది ఎందుకు ప్రార్థన చేయరంటే, నేను అడుగుతున్నాను, దేవుడు ఇస్తే ఇచ్చాడు, ఇవ్వలేదా పోనీ ఒకపోవచ్చులే, ఇవ్వాలనే ఉంది, ఇస్తే ఇచ్చాడు లేకపోతే లేదు. ఇలాంటి అవిశ్వాస్యత, అన్బిలీఫ్ ఏదైతే ఉందో, ఈ అవిశ్వాసం వలన ప్రార్థన చేయడం మానేస్తారు. చాలామందికి డౌట్ ఉంది, నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు సమాధానం ఇవ్వట్లేదు. నేను ఒక విషయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు సమాధానం ఇవ్వట్లేదు. ఏంటి లోపం ఎక్కడుంది? దేవుడు నా ప్రార్థన వినట్లేదా? వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఏం జరుగుతుంది? దేవుడు నా ప్రార్థన వినట్లేదా? బైబిల్ గ్రంథంలో అండి దాదాపు 15 వచనాలు దేవుడు ప్రార్థనకి ఎందుకు సమాధానం ఇవ్వడో కారణం ఏంటో కూడా 15 విషయాలు ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. దయచేసి గమనించండి. దావీదు కీర్తనలో ఇప్పుడు ఒక మాట అనేవాడండి, నీకు అంగీకారముగా ఉండునుగాక అనేవాడు ప్రతిసారి కూడా. ఈ కీర్తనలో కూడా, ఈ 2 కీర్తనలో కూడా మనం చూస్తాం, నీకు అంగీకారముగా ఉండునుగాక. చాలాసార్లు భక్తి మన సొంత ఆలోచనలతో చేస్తాం. నేను అనుకున్నానండి, నేను అట్టుపళ్ళు ఇద్దాం అనుకున్నానండి, నేను ఫలానా ఇద్దాం అనుకున్నానండి, నేను అది ఇద్దాం అనుకున్నానండి. అమ్మ ఎంత భక్తో, మరి రక్షణ పొంది మారుమనసు పొందావా అంటే అది ఒకటో వద్దు కానండి, కొన్ని ఇవ్వాలనుకుంటున్నానండి, అది ఇచ్చేద్దాం అనుకున్నాను. అమ్మ సొంత భక్తి చేయొద్దు, సొంత భక్తి కాదు. నాకు చిన్నప్పుడు 20 ఏళ్ళ క్రితం కొవ్వూరు మందిరంలో ఒక ఆవిడ ఉండేది. ఆవిడ ఏం చేసేదంటే, రొట్టె రసం పాస్టర్ గారు ఇచ్చేటప్పుడు ఆ రసాన్ని తీసుకెళ్ళి నెత్తి మీద వేసుకునేది అలాగా దీవెన కోసం. ఒక్కోసారి దెబ్బ తగిలితే దెబ్బ మీద వేసుకునేది. అమ్మ ప్రభు భుజించమన్నాడు, ఇది ప్రభు భుజించమన్నాడు, నువ్వు సొంత భక్తి చేయకూడదు. చాలామంది ఏం చేస్తారంటే, ప్రార్థన సమాధానం రాకపోవడానికి సొంత భక్తి. ఈరోజు నేను వచనాలతో ఇస్తాను. ఈరోజు మనం చూడబోయే అంశం ఏంటంటే, దేవుడు నా ప్రార్థనకి ఎందుకు సమాధానం ఇవ్వకపోవచ్చో ఇవేమన్నా మీ జీవితంలో ఉంటే సరి చేసుకోవడానికి ప్రయత్నించండి. మొదటిది చూడండి, యోహాను సువార్త 15:7 ఏముందంటే, దావీదు వీటిని అన్నింటినీ సెట్ చేసుకున్నాడు. యోహాను 15:7 ఉందంటే, ఎందుకంటే చాలామంది ప్రార్థన మానేయడానికి గల కారణం ఏంటంటే, ప్రార్థన ఆసక్తిగా చేయకపోవటానికి కారణం ఏంటంటే, నేను చేస్తున్నాను, దేవుడు ఇస్తే ఇచ్చాడు లేతే లేదు అన్న ఉద్దేశం కలిగి ఉన్నారు. గమనించండి, దేవుడు యేసు ప్రభువు ప్రార్థన చేయడం నేర్పించారు. బైబిల్ గ్రంథంలో అన్నీ కూడా సమాధానం పొందిన ప్రార్థనలే ఉన్నాయి. సమాధానం పొందలేని ప్రార్థనలు లేవమ్మా. అర్థమవుతుందా మీకు? బైబిల్లో సమాధానం లేని ప్రార్థనలు లేవు. దే ప్రేడ్, దే రిసీవ్డ్ ఆన్సర్ ఫర్ దర్ ప్రేయర్స్, అంతే. అనుకుంటున్నారా దేవుడు ప్రార్థన చేయమని మీకు చెప్పి ఆయన దానికి వినకుండా, ప్రార్థనలు వినకుండా, చెవి ఒక్కకుండా ఉంటాడనుకుంటున్నారా మీరు? ఆయన ప్రార్థన చేయమని మనకు నేర్పించి, ప్రార్థన చేయమని చెప్పి ఆయన ప్రార్థనలు వినకుండా ఉంటాడని మీరు అనుకుంటున్నారా? ఏమండి, ఎవరు అనుకుంటున్నారా? అలాగా చేయమని చెప్పి ప్రార్థన నేర్పించి వెనకన్నా ఉంటాడా? గాడ్ ఆన్సర్స్ ప్రేయర్స్, నో డౌట్ అబౌట్ ఇట్. అందులో ఏ డౌట్ లేదు. అర్థమవుతుందా? చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు ఏమన్నాడు తెలుసా? క్రిస్టియన్స్ డు నాట్ ఎంజాయ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ఆన్సర్డ్ ప్రేయర్స్ బికాస్ దే ఆర్ ప్రేయర్లెస్ అని రాశాడు. క్రైస్తవులంతా
ప్రార్థన ద్వారా వచ్చే సమాధానాన్ని ఎంజాయ్ చేయలేరంట ప్రార్థన చేయకపోవటం వలన. మొదటి పాయింట్ చూడండి, యోహాను 17:7 ప్రభువులో లేకపోవటం వలన నీ ప్రార్థనకు సమాధానం లేదు. చాలామంది జంపింగ్లు చేస్తూ ఉంటారు. లోకం కూడా ఎంజాయ్ చేస్తారు, లోకం కూడా ఎంజాయ్ చేయాలి, నేను చేసే ప్రార్థనలు కూడా దేవుడు సమాధానం ఇవ్వాలి. లోకము కావాలి, అటు ప్రార్థనలకి సమాధానం కావాలి. అమ్మ, 2 పడవల మీద కాలేస్తే మీరు కింద పడతారు. 2 పడవల మీద కాలు వేయొద్దు మీరు. ప్రభులో లేకుండా ప్రార్థించాడు. రెండోది మత్తయి 17:20 ఏముందంటే అవిశ్వాసం. ఇందాక చెప్పాను చూసారా, చాలామంది ప్రార్థన చేయకపోవడానికి కారణం ఏంటంటే దేవుడు ఇస్తే ఓకే, ఇస్తే ఇచ్చినట్టు, ఇవ్వకపోతే చచ్చినట్టు. అలా ఉంటుంది చాలామందితోని. అర్థమవుతుందమ్మా? ఎందుకు దేవుడు ప్రార్థనకి సమాధానం ఇవ్వడో మొదటి కారణం ప్రభువులో లేకుండా ప్రార్థన చేస్తున్నారు. సో చెక్ చేసుకోండి. అమ్మ, దేవుడు ప్రార్థన చేయమని చెప్పాడు. అందరికి అర్థమవుతుందండి? ఫస్ట్ పాయింట్ అంటే దేవుడు ఏం చేయమని చెప్పారు? ప్రార్థన. ఎందుకు ప్రార్థన చేయమని చెప్పారో తెలుసా? మీరు అడిగినవి ఇవ్వటానికి, మీ ప్రార్థనకు సమాధానం ఇవ్వటానికే దేవుడు ప్రార్థన చేయమన్నాడు. ఇంకో కారణమే లేదు. నేనే సత్యమును జీవమును మార్గంనై ఉన్నాను అని చెప్పిన దేవుడు నువ్వు చేసిన ప్రార్థనకి సమాధానం ఇవ్వకుండా ఉంటాడని అనుకుంటున్నారా మీరు? నో. గాడ్ ఆన్సర్స్ ప్రేయర్స్. ప్రార్థన చాలామంది జీవితంలో తక్కువ ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుందో తెలుసా? వారి మనసులో నన్ను నేను మేనేజ్ చేసుకోగలను, ఏం పర్వాలా, నన్ను నేను మేనేజ్ చేసేసుకోగలను, ఏం పర్వాలేదు. దయచేసి గమనించండి, అలా ఎప్పుడు ఉండద్దండి. అలాగా 21వ అధ్యాయము దావీదు యుద్ధం నెగ్గుచ్చిన తర్వాత ఏమన్నాడు చూడండి ఒకసారి. యుద్ధం నెగ్గుచ్చిన తర్వాత ఏమన్నాడు చూడండి. 21వ అధ్యాయం మొదటి వచనం. యుద్ధం నెగ్గుచ్చిన తర్వాత ఏమన్నాడు చూడండి. యెహోవా రాజు నీ బలమును బట్టి, ఎవరి బలమును బట్టి? నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. తర్వాత ఏమన్నాడు చూడండి 2వ లైన్లో, నీ రక్షణను బట్టి. ఏమన్నాడండి? అంటే దావీదు ప్రార్థన పరుడు గనుకనే విజయాన్ని ఇచ్చాడు. దావీదు ప్రార్థన చేశాడు కనుకనే విజయాన్ని చేశాడు. అమ్మ, వాడికి చెప్తాను, బాగా గమనించండి. ప్రార్థన లేని జీవితం ఓడిపోతుంది. ఒకసారి బిల్లీ గ్రహాం గారిని అడిగారు, మీరు ఇంతలా ప్రపంచ దేశాలు తిరిగి పరిచర్య చేయడానికి గల కారణం ఏంటంటే ఆయన అన్నాడు ఇంటర్వ్యూలో 5 కారణాలు అన్నాడు. అందరు నోట్స్ తీసేశారు. 1, 2, 3, 4, 5 ఏం చెప్తాడని. ఫస్ట్ కారణం ఏంటో తెలుసా? ప్రార్థన. రెండోది ఏంటో తెలుసా? ప్రార్థనే. 5 కూడా ప్రార్థన అని చెప్పాడు. ప్రార్థన 7 గంటలు చేసిన వారు ఉన్నారు. రోజుకి ఎన్ని గంటలు అండి? లైఫ్ లాంగ్ 7 గంటలు చేసిన వారు ఉన్నారు. మీరు ప్రార్థన చేయండి, దేవుడు సమాధానం ఇవ్వటానికి ప్రార్థన చేయమన్నాడు. మనలో చాలామంది ఎందుకు ప్రార్థన చేయరో తెలుసా? చేసినా ఇస్తాడేంటి దేవుడు అని అవిశ్వాసంతో ప్రార్థన చేయరు. చార్లెస్ స్పర్జన్ భక్తులు అన్నాడు, చాలామంది ప్రార్థన చేయకపోవటం వల్ల ప్రార్థన ద్వారా వచ్చి దీవెనలు, దాని యొక్క బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు పొందలేకపోతున్నారంట. ప్రార్థన ఎంత చేసినా తక్కువేనండి. ప్రార్థన శక్తినిస్తుంది. ప్రార్థనే ఒక విశ్వాసని నిలబెడుతుంది. ప్రార్థన. అందుకని అంటున్నాడు, ఏమన్నాడు చూడండి. తర్వాత ఏమన్నాడు చూడండి 2వ వచనం, అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. ఎలా సఫలమవుతాము? ఆయన చేసినప్పుడే. 2వ లైన్లో ఏమో చూడండి, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. ఈరోజు ఇది మనం సరిచేయాలి. అదేంటి? నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు సమాధానం ఇవ్వట్లా. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దావీదుకి సమాధానం ఇస్తున్నాడు. దావీదు చేస్తున్న దేవునికే కాదా నేను చేసేది ప్రార్థన? శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతను ఎదుర్కొనుచున్నావంట. ఎదుర్కొంటాడు దేవుడు. ఈయన కోరడం పక్కన పెట్టండి, దేవుడు ఎదుర్కొంటాడంట. ఇచ్చి ఎదురెళ్ళి ఇస్తున్నాడంట. ఎదురెళ్ళి శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. దావీదు కాబట్టి అనద్దండి. అమ్మ, అదవుతుందా? ఇది దావీదుకు కాబట్టి జరిగింది అనొద్దు. ఇశ్రాయేలీలు పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఎర్ర సముద్రం వెనకాలేమో ఫరో సైన్యం. దేవుడికి తెలీదా? తీసుకొచ్చింది ఎవరో 10 అద్భుతాలు చేసి, వాళ్ళకేమో తెగుళ్ళు, వీళ్ళకేమో అద్భుతాలు. బయట తీసుకొచ్చింది ఎవరో? ఇక్కడ తీసుకొచ్చి చూసేసరికి, మోషే చంపడానికి తీసుకొచ్చాం మమ్మల్ని, అక్కడ సమాధులు లేవా? ఐగుప్తులో సమాధులు లేవా? ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావు నువ్వు. చక్కగా మేము చేపలు, చక్కటి దుంపలో మేము తిన్నాం, ఇక్కడికి చంపడానికి తీసుకొచ్చావా? ఒకటే గుర్తుపెట్టు, నిన్ను తీసుకొచ్చిన దేవుడు కడదా కాయను నడిపిస్తాడు. మన కంగారు పడడం అవసరం లేదు. నిన్ను తీసుకొచ్చిన దేవుడు ఎక్కడి దాకా నడిపిస్తాడమ్మా? వినాలి, ఎక్కడి దాకా నడిపిస్తాడు? కడదాకా నడిపిస్తాడు. బీ స్టిల్ అని బైబిల్ చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుంది?
నిలబడు, నిలబడు, బీ స్టిల్ అని బైబిల్ చెప్తూ ఉంది. ఎందుకంటే నిన్ను పిలిచిన వాని పేరేంటో తెలుసా? నమ్మకమైన వాడు. నేను పిలిచిన వాడి పేరేంటి? అందుకని బైబిల్ చెప్తుంది, దావీదు అన్నాడు, మనుషుని ఆశ్రయించడం కంటే, రాజును ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించుట. ఆయన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇచ్చుచున్నాడు. ఆయన ప్రియులు నిద్రించుచుండగా వారికి. అమ్మ, ఈ బైబిల్ వచ్చిన దేవుడు ఎందుకు పెట్టాడో తెలుసా? ఆయన క్యారెక్టర్ ఇది. ఈస్ క్యారెక్టర్ ఈస్ ట్రూత్ అండ్ ట్రూత్ఫుల్నెస్ అండ్ ఫెయిత్ఫుల్నెస్. ఇది ఆయన క్యారెక్టర్. అందుకనే అద్భుతాలు పొందిన వారు సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, మా దేవుడు మనం విడిచిపెట్టలా. ఇశ్రాయేలు దేవుడు కునుకడు, నిద్రపోడు. హీ ఈజ్ ఫెయిత్ఫుల్. నేను పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు. చూడండి ఏమంటున్నాడు. అందుకని దావీదు అంటున్నాడు 5వ వచనం చూడండి, 21వ అధ్యాయం 5వ వచనం, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గొప్ప గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. 3వ వచనం చూడండి, తర్వాత ఏముందో, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. నీవు, అమ్మ బాగా గమనించండి, 21వ అధ్యాయంలో యుద్ధం అయిపోయింది, యుద్ధం నెగ్గిస్తాడు. ఇది 2వ సమూయేలు 10వ అధ్యాయంలో ఉంటుంది. దావీదు చేసిన మొట్టమొదటి యుద్ధానికి ముందేమో 20వ అధ్యాయం రాస్తే, యుద్ధం చేసి నెగ్గొచ్చిన తర్వాత 21వ అధ్యాయం రాశాడు. 2వ సమూయేలు 10వ అధ్యాయంలో ఆయన నెగ్గిన యుద్ధం ఉంటుంది. ఆ నెగ్గిన తర్వాత జనరల్గా రాజులకి ఏం కొడతారు? రాజులకి ఏం కొడతారు? బాబా ఏం యుద్ధం చేశాడు, బాబా ఏం నెగ్గొచ్చాడు, సూపర్ 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 అని తెలుసు. ఎందుకంటే గొలియాతుని ఒడిసెలు పెట్టి ఇక్కడ కొట్టగానే పడిపోగానే దావీదుకి 10,000 జేజేలు కొట్టే. సో దావీదుకి తెలుసు అతనికి జేజేలు కొడతానని. అందుకని దావీదు నిలబడి చెప్తున్నాడు, రాజు తగ్గించుకొని ఆయన కిరీటం ధరించేసింది నువ్వు 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 చేసావు. ఎందుకంటే నన్ను గొడ్ల సావిడిలో నుండి, గొర్రెలు కాచుకునే స్థితిలో నుండి నన్ను ఈరోజు నిలబెట్టవు. నువ్వు నన్ను నిలబెట్టావు. గమనించావు, దేవుడు మనల్ని నిలబెట్టింది పైనుంచి తోసేత కాదు. గుర్తుపెట్టుకున్న మాట, దేవుడు మనల్ని పైన నిలబెట్టింది పైనుంచి తోసేయడానికి కాదు, మనల్ని ఇంకా బలంగా నిలబెట్టడానికి. దేవుడు యోసేపుని నిలబెట్టింది పడడానిక? లేదు 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 లేదు. ప్రపంచ దేశాలకు ఆహారం పెట్టే వ్యక్తిగా చేశాడు. నిన్ను పిలిచిన వాడు ఎవరండి? ఆయన పేరే ద లార్డ్ ఈజ్ ఫెయిత్ఫుల్. బైబిల్లో గొప్ప మాట ఉంటుందండి, దో వీఆర్ అన్ఫెయిత్ఫుల్ అవర్ లార్డ్ ఈజ్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్. ఎప్పుడో అబ్రాహాముని పిలిచి బడిరా, ఆకాశం నక్షత్రాలు చూడు, పిల్లలు లేరు నాకు అన్నాడు. కింద ఇసుకనే నూలు చూడు, లెక్కపెట్టు. నేనెక్కడ లెక్క పెడతాను దేవా? నీ పిల్లలని అలా చేస్తా, నీ పిల్లల్ని అలా చేస్తా. ఎప్పుడో 2000 BCలో చెప్తే ఈరోజు 2026 ADలో ప్రపంచంలో సగం జనాభా మేము అబ్రహాం సంతానం చెప్పుకుంటున్నాం. ఈ రోజున ఏది? పిల్లలు లేని వ్యక్తి. దేవా నాకు పిల్లలు లేరు, 75 వయసులో పిలిచినప్పుడు పిల్లలు లేని వ్యక్తి ఈరోజు ప్రపంచంలో ఇన్ హిస్టరీ. బైబిల్ సత్యవేద గ్రంథం ఎందుకు పెడుతుందో తెలుసా? కళ్ళ ద్వారా చూడవచ్చు, అంతా కూడా జరిగేది. ప్రపంచంలో ఈరోజు సగం జనాభా. అందుకనే ఇంగ్లీష్ వాళ్ళు గొప్ప పాట రాశారు. ఏం పాట రాశారు తెలుసా? ఫాదర్ అబ్రహాం had many sons, Father Abraham, I'm one of them, and so are you. అంటే ఆ పాటకు అర్థం ఏంటంటేనండి, తండ్రి అబ్రహాంకి ఎంతోమంది బిడ్డలు ఉన్నారు, అందులో నేను ఒక్కడిని, అందులో నువ్వు ఒక్కడివి. యు ఆర్ వన్ అండ్ వీఆర్ వన్. ఆయనకి బిడ్డలు ఉన్నారంటే 75కి పిలిచినప్పుడు బయట బిడ్డలు ఉన్నారా? లేరు. కానీ ఈరోజు సగం జనాభా బిడ్డలు ఎవరని చెప్పుకుంటున్నారు? కొట్టుకుంటున్నారు. ఇంకాను మేము అంటే మేము. ఏమి ప్రామిస్ ఫుల్ఫిల్మెంట్ అండి, దేవుడి నిబంధన అలా ఉంటుంది. ఈరోజు మన ఫోకస్ ఆయన మీద ఉండాలి. దేవా, నేను కష్టాల్లోని, ఇబ్బందుల్లోని, రకరకాల పరిస్థితుల్లో నేను ఉన్నాను. నేను నీ సమస్య మీద నువ్వు దృష్టి తీసి ప్రభు మీద. అది కష్టమే, ఇట్స్ నాట్ ఈజీ. అలా చేయడం కష్టమే, కానీ ప్రభు చెబుతున్నాడు కనుకనే నువ్వు ఆ పని చేయి. రాత్రంతా చేపలు పట్టాను ఏసయ్యా, రాత్రంతా చేపలు పట్టాను, చేపలు ఒక్కటి కూడా పాలలేదు. కానీ ప్రభు ఏం చెప్పాడు? నువ్వు అక్కడ వల ఇసరగానే దేవుడు విస్తారమైన చేపల్ని. మన ఫోకస్ ఒకదాని మీద ఉండాలండి. దావీదు ఒకటే నేర్పుతున్నాడు మనకి, దావీదు ఒకటే నేర్పిస్తున్నాడు. మన ఫోకస్ నమ్మకమైన నీ దేవుని మీద పెట్టండి. యువర్ ఫోకస్ అన్వేవరింగ్ ఫెయిత్ అని పిలుస్తాం దాన్ని. చూడండి తర్వాత ఇంకా ప్రార్థన విషయం చూడండి. ఎందుకు దేవుడు మన ప్రార్థనకు సమాధానం ఇవ్వడో మొదటిది ఏం చెప్పానంటే, ప్రభువులో లేకపోవటము, అవిశ్వాసము,
మూడోది ఏంటో తెలుసా? మత్తయి 17:21 ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోవటం. మూడోది ఏంటండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోవటము. నాలుగవది 1 పేతురు 3:7 ఉంది, భార్యాభర్తల్లో అంగీకారంగా బ్రతకపోవటం, కుటుంబీకులు అంగీకారంగా బ్రతకపోవటం. అంగీకారంగా బ్రతకపోవటం. ఆలోచించండి, మీ కుటుంబంలో అంగీకారం లేకుండా ఉందా? ఒకరిని దుర్భాషలు ఆడుకుంటూ ఉన్నారా? తిట్టుకుంటూ ఉన్నారా? సనుక్కుంటూ ఉన్నారా? దేవుడు మీరు చేసే ప్రార్థనకు సమాధానం ఎందుకు ఇవ్వడో తెలుసా? ఎందుకంటే మీకే అంగీకారం లేదు మీ ఇద్దరిలో, మీ నలుగురిలో, మీ కుటుంబంలో. దయచేసి గమనించండి. నాలుగవది. ఐదవది చూడండి, యాకోబు 4:2 ఉందంటే దేవుడు ఎందుకు ప్రార్థనకు సమాధానం ఇవ్వడో తెలుసా? యాకోబులో మంచి వచనం ఉందండి, మీరు అడగకపోవటం వలన మీరు పొందలేకపోవచ్చున్నారు. మీరు అడగకపోవటం వలన మీరు ఏం చేయలేకపోతున్నారు? చాలామంది ఆటోమేటిక్గా జరిగిపోద్దురు అని చెప్పి ప్రార్థన చేయరు. ఆటోమేటిక్గా దేవుడు చేసుకుంటూ వెళ్ళిపోతాడులే అని చెప్పి ప్రార్థించారు. బైబిల్ చెప్తుంది ప్రే విసుగు కా నిత్యము. మీరు అనుకోవచ్చు, ప్రార్థన చేస్తే నిజంగా కార్యం జరుగుద్దా? ఇశ్రాయేలులు కూడా ఇదే అన్నారు, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావు, అక్కడికి మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? బైబిల్ హిస్టరీ ఏంటో తెలుసండి? సమాధానాలు పొందిన హిస్టరీ బైబిల్ హిస్టరీ. ఎస్తేరు ప్రార్థన చేసింది. ఏ సమస్య వచ్చినప్పుడు ఎస్తేరు సీన్ ఏంటంటే, రాజు యూదులందరినీ చంపేయండి అని చెప్పి ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వబోయాడు. ఎస్తేరు చెప్పింది, ప్రార్థన చేయండి. గోషెను ప్రాంతం అందరూ, ఆఖరికి మీ యొక్క ఎడ్లు సహితము, మీ పశువులు సహితము ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అమ్మా, మరి మీకు కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక 3 రోజులు కానీ ఒక 7 రోజులు కానీ ఏవి ముట్టకుండా ప్రభు దగ్గర ఏడుస్తూ అడుగుతూ, నాకు ఎలాగైనా ప్రభు నాకు దయచేయండి అని చెప్పి మీరు అడిగారా? అవసరం ఉంది, ఆటోమేటిక్గా సమస్య తీరిపోద్దులే అని చెప్పి మొక్కుబడిగా దేవా అని 2 నిమిషాలు ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నారా? యేసు ప్రభువారు ఇంకా చీకటి ఉండగానే ఉదయాన్నే లేచి ప్రార్థన చేయడం నేర్పించలేదా మనకి? ఇంకా చీకటిగా ఉండగానే లేచి ప్రార్థన చేయడం నేర్పించలేదా? అసలు ఆ టైంకి మనం ఎక్కడ ఉంటున్నాం? ప్రార్థన ఎలా చేయాలంటే, దేవా ఇది నాకు కావాలి, నాకు దయచేయి, ఇట్ ఈస్ ఎమర్జెన్సీ ఫర్ మీ. అందుకని ఇక్కడ మాట ఉందండి, మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. లోకా 18:7 మాట ఉందండి, విసుగుగా నిత్యము ప్రార్థన చేయించుండవలేను. విసుగుగా నిత్యము. ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను మీకు నేను. అవిధేయత వలన దేవుడు ప్రార్థనకు సమాధానం ఇవ్వడంట. అవిధేయత. చాలామంది వాక్యాన్ని వింటారు, దేవుడు మనల్ని సరిచేస్తూ ఉంటున్నాడు, అబే అవిధేయత. దానికి మనం చూపించాం. యాకోబు 5:16 ఇంకో మాట ఉందండి, దేవుడు ప్రార్థనకు సమాధానం ఇవ్వకపోవడం గల కారణం ఏంటో తెలుసా? ఉద్యమం లేని ప్రార్థన. ఏం ప్రార్థన? సీరియస్నెస్ లేదు. మీకే సీరియస్నెస్ లేకపోతే ఎట్లాగా? ఇఫ్ యు ఆర్ నాట్ సీరియస్ అబౌట్ యువర్ ట్రబుల్స్, హౌ కెన్ యూ ప్రే సీరియస్లీ? ఎవరో రోడ్డు మీద వెళ్తున్నారు, బండి మీద కారు వచ్చి ఢీ కొట్టింది, తలెళ్ళి డివైడర్కి తగిలింది, కన్నం పడింది, రక్తం కారిపోతూ ఉంది. మీరు హాస్పిటల్కి వెళ్ళారు, రక్తం కారిపోతూ ఉంది. నర్సు గారు మిమ్మల్ని చూసి, ఏమైంది సార్ అంటే, యాక్సిడెంట్ అయింది, కన్నం పడి రక్తం వచ్చేస్తుంది. అవునండి, అలా కూర్చోండి, డాక్టర్ గారు వస్తారులేండి అందనుకోండి. మీ రియాక్షన్ ఏంటి? డాక్టర్ గారు వచ్చే ముందు ఈయన పోయేలా ఉన్నాడు పైకి. మన సీలేరు నుంచి మేము ఒడిస్సా వెళ్తుంటే ఒక కుర్రవాడిని కారులో నుంచి ఎత్తుకుని తీసుకెళ్తున్నారు. కుర్రవాడిని పెద్ద 25 ఏళ్ళు ఉంటాయి, ఎత్తుకుని తీసుకెళ్తున్నారు. నేను నడుపుతూ కారుకి చూస్తే ఆ కారు అంతా ఇంత రక్తం కనపడింది ఎర్రగాను. ఆ హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ అందరూ రండి అని చెప్పి స్ట్రెచ్చర్ తీసుకొచ్చి పరిగెడతారు లోపలికి. దేవుని దగ్గర మన ప్రార్థన అలా చేయాలి. యాకోబు ఇశ్రాయేలుకి ఎలా మారాడు తెలుసండి? యాకోబు ఇశ్రాయేలుకి ఎలా మారాడు అంటే, యాకోబు అంటే మోసగాడు, చీతలని అర్థం. కానీ యాకోబు ఇశ్రాయేలు అంటే అర్థము దేవునితో పోరాడేవాడు. కాలు పట్టించుకుని, నువ్వు ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టనన్నాడండి. ప్రార్థన అలా చేయాల.
నువ్వు నాకు ఇది తీరిస్తే తప్ప నేను విడిచిపెట్టిన ప్రార్థన నుంచి లేవను నేను. ఏమండి రండి భోజనం చేయండి, లేదు లేదు లేదు, నేను దేవుణ్ణి విడిచిపెట్టి ఇది తీరేదాకా నేను రాను. నేను రండి బయటికి వెళ్దాం, లేదు ఇప్పుడు రాను, నేను ఇది అయ్యేదాకా ఐ విల్ నాట్ కమ్. దేవుడు చాలాసార్లు మన ప్రార్థనకి సమాధానం ఇవ్వకపోవడం కారణం ఏంటో తెలుసండి? యు ఆర్ నాట్ సీరియస్ అబౌట్ యువర్ ప్రేయర్. మన ప్రార్థన గురించి మనకు సీరియస్నెస్ లేదు. దేవుడు ఒక్కసారి అంటే మన ప్రార్థన చూడడానికి లాస్ట్ మినిట్ దాకా తీసుకెళ్తాడు. ఎర్ర సముద్రం ముందే పాయలు చేసేచ్చు కదా, ఎర్ర సముద్రం ముందే పాయలు చేసి మనం నడిపించవచ్చు కదా వాళ్ళని. ఫరో సైన్యం వచ్చేంతవరకు ఎందుకు వెయిట్ చేయాలి? ఇంకోటి ఏంటో తెలుసా, ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు టెంట్లు వేసారంట. ఏం వేశారమ్మా? నాకు తెలిసి ఒక 15 రోజులు 20 రోజులు టెంట్లు వేసి శాత తిరుగుతున్నారు, ఏం చేద్దాం ఆలోచిద్దామని. టెంట్లు వేసి కూర్చున్నారు వాళ్ళు నేను దారిలో నడుస్తూ ఉండగా రాళ్ళ టెంట్లు వేసి కూర్చున్నారు వాళ్ళు. దేవుడు ముందుగా తీల ఎర్ర సముద్రాన్ని ఎప్పుడు తీసాడు? ఎర్ర సముద్రాన్ని ఫరో సైన్యం కనుచూపు మేర దుమ్ము కనపడుతున్నారు, వచ్చేస్తున్నారు, సమస్య వచ్చేస్తున్నారు, పరిగెట్టేస్తున్నారు, మింగేస్తున్నారు, చంపేస్తున్నారు అనేసరికి దేవుడు వాళ్ళకి ఏం వేశాడు? అగ్నిస్తంభం వేసి బ్రేక్ వేసి, ఇప్పుడు నేనేంటో నీకు చూపిస్తానని చెప్పి అప్పుడు నిలబెట్టి మోషే చేతులు ఎత్తగానే తూర్పు గాలి వచ్చి అసలు సముద్రం పైలవడం ఏంటండి? అసలు గ్లాస్ నీళ్ళు కింద వేసే దాన్నే డివైడ్ చేయలేం మనం. అలాంటిది ఆరిన నేల మీద వారు వెళ్ళారంటే అండి, ఇక మరలా ఎప్పుడు జరగదు హిస్టరీలో, అది వన్స్ అండ్ ఫర్ ఆల్ అంతే. ఆరిన నేల మీద నడుస్తూ ఉంటాయి, గోడలుగా నీరు నిలబడిపోతే వాళ్ళందరూ దేవునికి స్తుతులు చెల్లిస్తూ గణపరుస్తూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫరో సైన్యం మరలా వీళ్ళని తరుముకుంటా వచ్చేస్తుంటే మరలా మోషే ఎత్తిన చేతులను దించగానే మొత్తం అయిపోయేసరికి ఇప్పటికే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుగొంటూ ఉంటారు, ఇదిగో ఐగుప్తీల యొక్క వాడిన రథపు చక్రాలు, నట్లు, బోల్ట్లు కూడా అప్పుడు దొరుకుతూ ఉంటాయి. మూసేశాడు అందరినీ కూడాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మిరియాము పాటలు పాడుతుంది. మిరియాము పాటలు పాడుతూ ఉంటుంది, దేవా ఎంత గొప్ప దేవా, బానిసత్వము 430 సంవత్సరాల బానిసత్వంలో నుంచి మమ్మల్ని ఈరోజు విడిపించి మరలా కానానుకు మమ్మల్ని నడిపించబోతున్నా దేవా, పాలు తేనెలు ప్రవహించే దేశానికి మమ్మల్ని నడిపించు దేవా అని చెప్పి మిరియాము పాటలు పాడుతుంది. అందుకని దావీదు మాట అన్నాడండి. దావీదు ఏమన్నాడు చూడండి, అతని తల మీద 21వ అధ్యాయం 3వ వచనం 2వ లైన్, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఏమి ఉంచి ఉన్నాడండి? అతని తల మీద అపరంజి కిరీటం ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతన్ని నీవు అడుగగా దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయుషు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ. ఎవరి రక్షణ బట్టండి? ఎవరి రక్షణ బట్టండి? ఎవరిని ప్రార్థన మళ్ళీ ఏం చేస్తా తెలుసా? ఆయన మీద ఇంకా ఆధారపడేలా చేస్తుంది. గమనించండి, ఎప్పుడైనా రేపుసారి మీరు ప్రార్థన చేసేటప్పుడు దేవా ఇది నాకు కావాలి అన్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలని యాకోబుని జ్ఞాపకం చేసుకోండి. యాకోబు దేవుని విడిచిపెట్టాల సమాధానం దొరికేదాకా. బైబిల్ చెప్తుంది, విసుగగా నిత్యము ప్రార్థన చేయండి. ఇఫ్ యూ నీడ్ సంథింగ్ డోంట్ గెట్ అప్ అంటిల్ యూ గెట్ ఇట్. దేవుడు ప్రార్థన చేయమంది సమాధానం ఇవ్వటానికే రండి. దేవుడు ప్రార్థన చేయమంది సమాధానం ఇవ్వటానికే, అంతే తప్ప నువ్వు ప్రార్థన చేయి నేను చెవి ఒగ్గుంటాను అటువైపు తిరిగి ఉంటాను దేవుడు చెప్పట్లా. గాడ్ ఆన్సర్స్ ప్రేయర్స్. అదే సమస్య కానివ్వండి, ఎనీథింగ్. అందుకనేనండి భక్తులు ప్రార్థించడం ఆపలా. భక్తులు ప్రార్థించడం ఎందుకు ఆపలా తెలుసా? వాళ్ళకి తెలుసు దేవుడు మాకు సమాధానాన్ని ఇస్తాడు. బైబిల్లో ఉన్న అన్నీ కూడా ఆన్సర్డ్ ప్రేయర్సే. యెహోషువ యుద్ధం చేస్తూ ఉంటే మోషే చేతులెత్తి ప్రార్థన చేయగా యుద్ధం నెగ్గుతూ పోయారు వాళ్ళు. ఎప్పుడైతే ప్రార్థన ఆపేశాడో హీ లాస్ట్. ఇంకో ప్రార్థన దేవుడు సమాధానం ఇవ్వకపోవడానికి ఇంకో కారణం ఏంటో తెలుసండి? కీర్తన 17:1. కీర్తన 17:1 అబద్ధాలు చెప్పడం వల్ల అంట. దేనివల్ల? అది చిన్న అబద్ధం కూడా పెద్ద పాపం ఉండోయ్. మన ఊర్లో మనకి ఏం అలవాటు అంటే అబద్ధం ఆడేసి, ఏ అబద్ధం ఆడేవంటే ఉత్తినే అబద్ధములు ఆడు నాలుక యెహోవాకు. అబద్ధం ఆడకూడదండి. గమనించండి, యాకోబు గ్రంథంలో ఒక మాట ఉంది, ఒకే ప్రవాహంలో నుంచి మంచినీరును ఉప్పు నీరు వస్తాయా? మీరు అబద్ధాలు ఆడుతూ ప్రార్థన చేసేస్తూ ఉంటే దేవుడు మీ ప్రార్థనకే. క్రిస్టియన్స్ విశ్వాసులు షుడ్ నెవర్ లై. క్రైస్తవులు ఎప్పుడు కూడా అబద్ధమో. మీరు అబద్ధం కనుక చెప్పారా అమ్మ, అర్థమవుతుందా మీకు? ఎందుకంటే 6.5 రోజులు మీరు లోకంలో ఉంటారు. ఎక్కడ ఉంటారు?
అది ఓ పూట మీరు ఎక్కడ ఉంటారు? ఎక్కడే మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఛార్జింగ్ ప్లగ్ పెట్టుకుని వాక్యంతో మీ బుర్రలోకి మీరు అబద్ధాలు చెప్పారా, దేవుని ప్రార్థనకు సమాధానం ఇవ్వడం. వినపడుతుందా మీకు? మీరు అబద్ధాలు చెప్తే దేవుడు ఏమివ్వడం మీకు ప్రార్థనలకి? ఇప్పటిదాకా సమాధానం రాకపోవడం కారణం ఏంటో తెలుసా? చెప్పండి. అబద్ధాలు చెప్పడం బట్టి. ఇంకో మాట యాకోబు 4:6 ఏముందో తెలుసండి? గర్వం దేవుడి దగ్గరికి నీ ప్రార్థనలు చేర్చుతాం. యాకోబు 4:6 గర్వము దేవుని దగ్గరికి నీ ప్రార్థనలనే చేర్చుతాం. దావీదు ఒకటే గుర్తుపెట్టుకున్నాడండి. దావీదు ఏం చేస్తాడు తెలుసండి? దేవా, నీ ఎదుట నేను యథార్థవంతుడై ఉన్నాను. 20వ అధ్యాయం 4వ వచనం చూడండి. 20వ అధ్యాయం 4వ వచనం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసండి? దావీదు అనగానే మనకు గుర్తొచ్చే మాట ఏంటంటే హృదయానుసారుడు. దావీదు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటో తెలుసా? సంసోను అనగానే మనకు ఒకటి గుర్తొస్తుంది. నోవాహు అనగానే వాడు గుర్తొస్తుంది. అబ్రహాం అనగానే విశ్వాసం గుర్తొస్తుంది. సొలొమోను అనగానే జ్ఞానము ధనము గుర్తొస్తుంది. పేతురు అనగానే ఒకటి గుర్తొస్తుంది. దావీదు అనగానే గుర్తొచ్చేది ఏంటో తెలుసా? దేవుని హృదయానుసారుడు. దయచేసి గమనించండి. దావీదు కస్టమ్ మేడ్ కాదు. దావీదు పొట్టడం అలా పొట్ల. ఇట్స్ నాట్ కస్టమ్ మేడ్. పొట్టడం అలా పొట్ల. దావీదు లోబడ్డాడు, వాక్యానికి లోబడ్డాడు, తండ్రికి విధేయత చూపించాడు, అన్నలకి లోబడ్డాడు. అందుకనే అన్నలకి ఎదురుగానే దేవుడు ఆయన్ని రాజుగా అభిషేకించాడు. ఈరోజు మనం అందరం గుంపుగా సంఘంగా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుడు నన్ను ప్రార్థన చేయమంటున్నాడు. ప్రార్థన చేయమంటుంది సమాధానం ఇవ్వటానికే. చాలా సందర్భాల్లో దేవుడు ఎర్ర సముద్రం దాకా తీసుకొస్తాడు. నువ్వు ఆ టైంలో కూడా ఐ విల్ ట్రస్ట్ అండ్ ఒబే ద లార్డ్. మనము ఆ టైంలో కూడా ఐ విల్ హోల్డ్ ఆన్ టు ద లార్డ్. నేను ఆయన పట్టుకునే ఉంటాను. నేను కదలను. ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్. ఇట్ ఈస్ ఓకే. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. మన దేవుడు పేరే నమ్మకమైన వాడండి. మిగతా వాళ్ళ గురించి మనకు అనవసరం. మిగతా బయట దేవతలు ఈ యొక్క సత్యము వారిలో లేదు. కానీ మన దేవుడు బైబిల్లో చూస్తేనండి, నేను గమనించిన ప్రార్థన విషయాలు గమనించినప్పుడు దేవుడు లాస్ట్ మినిట్లో చేసిన కార్యక్రమాలు చెప్పనా మీకు? ఇస్సాకుని దేవుడు ఎప్పుడు కాపాడాడు? ఎప్పుడండి? కత్తి పైకెత్తి ఇస్సాకుని బలి ఇవ్వడానికి సిద్ధపడు. ఆగో, అదిగో గొర్రెపిల్ల. యేసు ప్రభు వారిని సూచిస్తున్న గొర్రెపిల్ల. అదిగో గొర్రెపిల్ల. ఇస్సాకుని విడిపించబడ్డాడు. లాస్ట్ మినిట్. పైగా దేవుని కాపుదల ఎలా ఉంటుందో తెలుసండి? దానియేలుని తీసుకెళ్ళి సింహాల బోన్లో పాడేశారు. దానియేలుని తీసుకెళ్ళి సింహాల బోన్లో పాడేస్తే ఆ సింహాలన్నిటినీ దేవుడు పిల్లిని చేసేసాడు. చాలామంది సాక్ష్యం చెప్తూ ఉంటారు, అమ్మ వాళ్ళు వచ్చి ఏమనేస్తారు అనుకున్నానండి, కానీ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారండి. వాళ్ళు వచ్చి ఏమనేస్తారని భయపడిపోయానండి, కానీ ఏమనకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. సింహాలని నోరులు మూయించాడు దేవుడు. సింహాల నోరుల్ని దేవుడు మూయించాడు. ఎస్, అది చూస్తే భయపడతాం. దయచేసి గమనించండి. ప్రైడ్ గర్వము మనల్ని ప్రార్థనకి సమాధానం ఇవ్వకుండా చేసేస్తుంది. గర్వం ఏం చేస్తుంది? సో చాలా విషయాలు చెప్పాను మీకు. ప్రభువులు లేకుండా ప్రార్థించాడు, అవిశ్వాసంతో ప్రార్థించాడు, అబద్ధాలు చెబుతూ ప్రార్థన చేయడము, అడగకపోవటం, ఉపవాసం లేకుండా ప్రార్థన చేయటము, ఉద్యోగం లేకుండా ప్రార్థన చేయడము, అవిధేయతగా ప్రార్థన చేయటం. ఇంకా చూడండి, జ్ఞాపకం చేస్తాను నేను, దేవుని చిత్తంలో లేకుండా ప్రార్థన చేయడం. ఏం ప్రార్థన చేయడం అండి? చాలామంది వారి నడకేమో లోకంలో ఉంటుంది, ప్రార్థన దేవునికి చేస్తారు. నడకేమో లోకంలో ఉంటుంది. నడక లోకంలో పెట్టుకుని దేవుని సన్నిధిలో ప్రభువా సహాయం చేయండి. దేవుడు అంటాడు, ముందు నా దగ్గర రా, ఫస్ట్ యు కమ్ టు మీ. తర్వాత ఇంకో వచ్చిన జ్ఞాపకం చేస్తాను చూడండి. యాకోబు 5:16. యాకోబు 5:16 ఏముందో తెలుసండి? మనలో ఇంకను పాపాన్ని ఉంచుకొని ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, ముందు ఆ పాపాన్ని నువ్వు విడిచిపెట్టేసి, ముందు ఆ పాపాన్ని
విడిచిపెట్టేసాయి. అన్కన్ఫెస్డ్ సిన్, అన్కన్ఫెస్డ్ సిన్. దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో నుండి అయినా సరే నన్ను కాపాడగలడు. అందరూ వింటున్నారండి? దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో నుండి నన్ను ఆయన కాపాడగలడు. హీ కెన్ ప్రొటెక్ట్ మీ, హీ కెన్ సేవ్ మీ. ఎందుకంటే ఆయన పేరే నమ్మదగినవాడు. ఆయన పేరేంటండి? నమ్మదగినవాడు. కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి అతిశయపడుదురు. లోకము, మనమైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన దేవుడు నమ్మకమైన వాడు. ఆయన పేరేంటమ్మా? నమ్మకమైన వాడు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసండి? నీ రక్షణను బట్టి అతడు హర్షించును, అతడు సంతోషించును, ఎలుగెత్తి కీర్తన పాడునంట. ఎలాగండి? 100 కీర్తనలు ఉంటుంది. 100 కీర్తనలు ఏముంటుందో తెలుసండి? ఎలుగెత్తి ఆయన కొరకు స్తుతించి గణపరచమని ఉంది. మన దేవుడు నమ్మకమైన వాడు. ఆయనలో మనం విడిచిపెట్టడం. ఒక్కోసారి చివరిదాకా తీసుకెళ్తారు. ఎక్కడ దాకా? టిప్పు దాకా తీసుకెళ్తారు, చివరి దాకా. అక్కడి నుంచి ఆయన లాగుతాడు. ఎందుకు? ఆయన అలాగే పనిచేస్తారు. ఎందుకు అంటే ఆయన మహిమను మీరు చూస్తారని, ఆయనకి సాక్షులుగా మీరు బ్రతుకుతారని దేవుడు చివరిదాకా తీసుకెళ్ళి అవుతాడు. ఒక్కసారి మధ్యలోనే రక్షించేస్తే మనం ఆయన అంతలా కనపరచాం. అందుకని దేవుడు చివరిదాకా తీసుకెళ్ళి అవుతాడు బయటికి. నేను బైబిల్ స్టోరీస్ అన్నీ అయ్యాయి. కాబట్టి చూసుకోండి. ఏ సింహాల బోన్లో పడకుండానే దానియేలు రక్షించేచ్చుగా. ఇస్సాకుని అక్కడ దాకా తీసుకెళ్ళాలా? ఇశ్రాయేలుని అక్కడ దాకా తీసుకువెళ్ళాలా? ముందే రక్షించేచ్చుగా. నో, ఆయన మహిమను మీరు చూడాలని, అనేక మందికి సాక్షులుగా మీరు ఉండాలని దేవుడు కడదాకా తీసుకెళ్తాడు. కడదాకా తీసుకెళ్ళి అక్కడి నుంచి రక్షిస్తాడు. జీవితాల్లో సాక్ష్యాలు ఎందుకు ఉంటాయో తెలుసండి? ఆయన మహిమను కనుపరచుకోవడానికి దేవుడు కడదాకా తీసుకెళ్తాడు. కడదాకా దేవుడు తీసుకెళ్తాడు. అవి నేను అనుభవించి చెప్తున్నాను మీకు. నేను ఐ హ్యావ్ సీన్ దెమ్. మా కుటుంబంలోనూ మాలోనూ. 2017వ సంవత్సరంలో డాక్టర్ గారు సిఎంసి వెల్లూరు హాస్పిటల్లో, ఇదిగో మేము థైరాయిడ్ గ్లాండ్ అంతటినీ తీసేస్తున్నాం. మరి ఆయన చెప్పక నాకు ఇప్పుడు వచ్చి, మరి బెడ్లో పుట్టడం చాలా కష్టం, అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి, చాలా కష్టం. నాట్ ఈజీ, చాలా తక్కువ ఉన్న అవకాశం. మరి చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఎలా పెంచారంటే, తిండి లేకపోయినా పర్లేదు, గంజి తాగుబోతూ ప్రభు మనకు ముఖ్యం, ఇంకేం ముఖ్యం కదని పెంచారు చిన్నప్పటి నుంచి. కరెక్ట్గా 17 వయసులో మెస్ ఫీజు 2500 కట్టాలి. 1500 అకౌంట్కి పంపించారు. 1500 అకౌంట్కి పంపిస్తే పాకెట్ మనీ అనుకున్నాను నేను. ఫోన్ చేసి అడిగితే పాకెట్ మనీ కాదు, అదే స్కూల్ ఫీజు, మెస్ ఫీజు, మిగతా 1000 రూపాయలు అడక్కని చెప్పారు. ఆ 1500తో 15 రోజులు కూపన్స్ ఇస్తారమ్మా, ఆ కూపన్స్ తీసుకుని మిగతా 10 రోజులు, ఆ 15 రోజుల్లో ఉద్యోగం కొరకు తిరిగి చిన్న కాల్ సెంటర్లో 9000 రూపాయల ఉద్యోగాన్ని జాయిన్ అయ్యాను నేను. ఉదయం 1 గంటకి కాలేజీ అయిపోతే 3 నుంచి 9 దాకా చెన్నై అన్నానగర్లో కాల్ సెంటర్స్ ఉంటాయి ఆ రోజుల్లో. మా ముందు ఆటో ఎక్కితే, షేర్ ఆటో, కరెక్ట్గా 45 నిమిషాలు దింపేవాడు. టక కాలేజీ ముగించేసుకొని స్పీడ్గా భోజనం చేసేసి అక్కడికి వెళ్ళి, అలాగ నేను 9000 రూపాయలు సంపాదించుకుంటూ 4000 రూపాయలకి నాకును, ఇంకో 5000 రూపాయలకి మా సిస్టర్ గారికి నేను లెనోరో డెంటల్లో హాస్టల్ ఫీజు కట్టేవాడిని. ఏంటి, నేను చదువుకుంటూ ఆవిడ ఫీజు కట్టేవాడిని. నేను అనుకున్నాను, దేవా నువ్వు ఇవ్వకపోవటానికి కారణం ఉంది, నువ్వు ఇంకాను నడిపించడానికే, విడిచిపెట్టడానికి కాదు. మన పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు. నేను పైకి తీసుకెళ్ళిన తోసుడానికి కాదు, ఇంకాను నిన్ను నిలబెట్టడానికి దేవుడు తీసుకొచ్చాడు. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. అందుకనే దావీదుని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో తెలుసా అండి? యోసేపుని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో తెలుసా? సమూయేలుని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో తెలుసా? సమూయేలు, హన్నా తల్లికి బిడ్డలేరు, ఏడుస్తూ ఉంది. ఇశ్రాయేలులో అతి గొప్ప ప్రవక్తని దేవుడు చేశాడు. ఈ పాఠాలన్నీ మన కోసమే, ఈ పాఠాలన్నీ మీకోసమే. ఏమి నేర్చుకోవడానికి తెలుసా? దేవా నువ్వు నమ్మకమైన వాడు. ఎవరు నువ్వు?
మన దేవుడు ఎవరండి? విడిచిపెట్టేవాడు కాదు. హీ విల్ నాట్ లీవ్ అస్, హీ విల్ నాట్ ఫర్సేక్ అస్. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. అయితే మీరు ఆయన వైపు చూడాలి. మీరు ఎవరి వైపు చూడాలి? సమస్య వైపు, దిక్కులు కాదు. పేతురు నడుస్తున్నాడు, దిక్కులు చూశాడు. నేల మీద నడుస్తున్నాడు, ప్రభువుని చూసేంతవరకు వెళ్ళిపోయాడు. దిక్కులు చూచాడా? మునిగిపోయాడు. ప్రభుని చూసి అంతవరకు నడిచాడు. ఈరోజు మన పాఠం కూడా అదే, లుక్ అపాన్ ద లార్డ్. ప్రభు వైపు చూడండి. దావీదు అంటున్నాడు, దేవా నీ రక్షణ బట్టే, నా బట్టి కాదు. మన బట్టి అంటే మన సమస్యలు, మన స్థితిగతులను చూడటం. దేవుడు ఒక్కసారి చివరిదాకా తీసుకెళ్తాడు. ఎక్కడ దాకా తీసుకెళ్తాడండి? టిప్పు దాకా తీసుకెళ్తాడు. చివరిదాకా తీసుకెళ్ళి నేను లాగుతాడు. ఇలాగా దేవుడు ఎందుకు అలా పనిచేస్తాడో మనకు తెలియదు, అది ఆయన చిత్తం. ఆయన్ని మహింపరచుకోవడానికి దేవుడు చివరిదాకా తీసుకెళ్ళి నేను లాగుతాడు. సో అంచేత ఈ మధ్యలో అమ్మో అని అటు ఇటు తిరిగావా, భయపడిపోయావా, మన పేతురులాగా మునిగిపోతాం. గొప్ప విషయం ఏంటంటే పక్కకి తిరిగినా కూడా దేవుడు పేతురు లేపాడు. కానీ ఏం కోల్పోయాడంటే మరలా తిరిగి నీటి మీద రావడం కోల్పోయాడు. మునిగిపోయాడు. నువ్వు మునిగిపోకుండా ఉండాలి అంటే ఆయన వైపు చూడండి. నీ ఫోకస్ ఎవరి మీద ఉండాలి? ఎందుకంటే నీ దేవుడు నమ్మకమైన వాడు. మన దేవుడు ఎవరండి? నమ్మకమైన. చివరిదా తీసుకెళ్తాడు, అయినా కూడా మనం లాగుతాడు. పేదరు మునిగిపోయాడు, దేవుడు వదిలేశాడా? పైకి లేపాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. మన దేవుని పేరే బైబిల్ చెప్తుంది, దో వీఆర్ అన్ఫెయిత్ఫుల్, అవర్ లార్డ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఆయనకి మనం కృతజ్ఞతగా అదిగాని ప్రార్థన చేయాలా. దేవా నేను అన్ఫెయిత్ఫుల్గా ఉన్నాను దేవా నీకు, కానీ నువ్వు నాకు ఫెయిత్ఫుల్గా ఉన్నావు. ఎందుకు ఆయనకి ప్రార్థన చేయాలో తెలుసా? ఆయన చేయమన్నాడు కనుక. ఎందుకు చేయాలో తెలుసా? ప్రార్థనకు సమాధానం ఇస్తాడు కనుక. ఎందుకు నిరాశ చెందకూడదో తెలుసా? ఆయన నమ్మకమైన వాడు కనుక నిరాశ చెందకూడదు. ఏమైనా అల్టిమేట్గా అవర్ లార్డ్ ఈజ్ ఫెయిత్ఫుల్, అంతే. ఏమైనా కానివ్వండి మన జీవితంలో, మన దేవుడు నమ్మకమైన, అంతే. ఆయన విడిచిపెట్టాడు మనల్ని. ఆయన వైపే చూడండి, ఇంకెట్టూ తిరగద్దు. ఆయన వైపే చూడండి, ఇంకెట్టూ తిరగద్దు అసలు. యువర్ లార్డ్ విల్ లిఫ్ట్ యూ అప్. నీ దేవుడు నిన్ను, ఇది మిమ్మల్ని పోన్లే అంటක් కాదు. దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ద బైబిల్. ఇది బైబిల్ యొక్క చరిత్ర. దేవుడు ఇలానే పనిచేస్తాడు ఆయన మహిమ కోసం. ఆయన మహిమ కోసం దేవుడు ఇలానే పనిచేస్తాడు. హీ వర్క్స్ అవుట్ హిస్ ఓన్ గ్లోరీ లైక్ దిస్. తెలుసా అండి? సో అంచేత గమనించండి, మన దేవుడు నమ్మకం. దేవునికి చెట్టి చేపట్లకు కూడా స్తుతులు చెల్లించండి. మన దేవుడు ఈజ్ అ ఫెయిత్ఫుల్ లార్డ్. అవర్ లార్డ్ ఈజ్ అ ఫెయిత్ఫుల్ లార్డ్. అనేకమైన సాక్ష్యాలు గడిచిన వారంలో చూశాను నేను. ఆ నమ్మకమైన వాడు ఈజ్ అ వెరీ ఫెయిత్ఫుల్ లార్డ్. అందుకనే ట్రస్ట్ అండ్ ఒబే ఇన్ ద లార్డ్. ఆయన నమ్మిక ఉంచి మనం ముందుకు కొనసాగుదాం. మన దేవుడు మనం విడిచిపెట్టేవాడు కాడు. చివరి దాకా వెళ్ళినా మనల్ని పుల్ అస్ బ్యాక్. ఆయన మహిమ కోసం. ఎందుకో మనకు తెలియదు, ఆయన మహిమ కోసమే.